రోమాపత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను, చిత్తగించండి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను, వినండి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప బోనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప బోనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. చదవబడిన వాక్య భాగంలో రెండు కీలకమైన సంగతులు మీ దృష్టిలోకి తీసుకొస్తాను. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి అన్నాడు. ఇశ్రాయేలీయులు అంటే తన స్వజనులు, తన సొంత ప్రజలు, 12 గోత్రాల ప్రజలు. అందులో ఒక గోత్రం బెన్యామీను. ఈ పౌలు అనే వ్యక్తి బెన్యామీను గోత్రీకుడు. అయితే ఆ ప్రజలందరూ కూడా రక్షణ పొందాలి అనేది నా హృదయం యొక్క అభిలాష, నేను దేవునికి చేసే ప్రార్థన అన్నాడు. పాయింట్ నెంబర్ 1. రెండవ మాట ఏం చెప్పాడంటే, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. భూమి మీద చాలామంది ప్రజలు ఉన్నారు, కానీ ఆ ప్రజలందరిలో ఇశ్రాయేలీయులు దేవుని యందు ప్రత్యేకమైన ఆసక్తి కలిగిన వారని వాళ్ళని గూర్చి నేను సాక్ష్యం ఇస్తున్నా. మంచి ఆసక్తి పరులే దేవుడంటే, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎందుకంటే వాళ్ళు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని, అర్థమైందా, తమ స్వనీతిని ఆధారం చేసుకుని దేవుని నీతికి లోబడలేదు. తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఏం చెప్తున్నాడంటే, మంచి ఆసక్తి పరులు, మంచి భక్తి పరులు, కానీ వాళ్ళ ఆసక్తి భక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఎందుకంటే దేవుడు ఒక క్రమాన్ని ఏర్పరిచాడు, ఆ క్రమాన్ని వాళ్ళు పట్టించుకోలేదు. దేవుడు ఏర్పరిచిన దారి ఒకటి ఉంది, ఆ దారిని వాళ్ళు అసలు చూడనైనా చూడలేదు. దాన్ని త్రోసిపుచ్చి తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అబ్బాయి బాగా కష్టపడతాడు, కానీ గింజ కూడా ఇంటికి రాదన్నట్టు చెప్పాడు. అది విషయం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అర్థమైంది మీకు. అబ్బాయి సంవత్సరం అంతా కష్టపడి పొలం దున్ని వ్యవసాయం చేసి నానా బాధలు పడి వ్యవసాయం చేస్తుంటాడు, కానీ గింజ కూడా ఇంటికి రాదు. అంత పనోడు మా ఓడు అన్నట్టు. ఇశ్రాయేలీయులు దేవుని యందు ఆసక్తి గలవారు, చాలా గొప్ప భక్తిపరులు, కానీ జ్ఞానశూన్యమైన భక్తిని, ఆసక్తిని వాళ్ళు కనపరుస్తున్నారు. వాళ్ళు చేసే భక్తి వాళ్ళని రక్షింపలేదు అనే మాట మాట్లాడు. ఈ రెండు విషయాల మీదనే మనం ఫోకస్ చేద్దాం. అందులో మొట్టమొదటిది ఇశ్రాయేలీయులందరూ రక్షణ పొందాలి అనేది నా హృదయ వాంఛ, నా దేవుడికి నేను చేసే ప్రార్థన అన్నాడు. మరి పౌలు ఇంతగా ప్రార్థించాడు, హృదయంలో ఇంతగా వాంఛించాడు. ఇశ్రాయేలీయులందరూ రక్షణ పొందారా? మీ అవగాహన చెప్పండి. మీరు చదివినంత వరకు ఇశ్రాయేలీయులందరూ రక్షణ పొందారా? పొందలేదు. పోనీ అప్పుడు పొందల, కనీసం ఇప్పుడన్నా పొందారా? ఇప్పుడు పొందల. ఆనాడు వాళ్ళు యేసును ఒప్పుకోలేదు. వాళ్ళలో మెజారిటీ పీపుల్, వాళ్ళలో మెజారిటీ అంటే ఎక్కువ సంఖ్యలో వాళ్ళు ప్రభువును ఒప్పుకోలేదు. ఇప్పుడు కూడా ఇజ్రాయిల్లో ఎక్కువ మంది యేసు ప్రభువును ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? పౌలు ప్రార్థనలు ఏమైపోయినాయి? పౌలు దేవునికి చేసిన ప్రార్థన మనవులు ఏమైపోయినాయి? ప్రార్థన అంగీకరించబడలేదా? ప్రార్థన దేవుడు వినలేదా? తన భక్తుని హృదయవాంఛ ఏంటి? వెండి బంగారాలు అడిగాడా? ధన కనక వస్తువాహనాలు అడిగాడా?
ఏమడిగాడు? నా స్వజనులను దర్శించు ప్రభువా, నా స్వజనులను రక్షించు, వాళ్ళు నశించిపోతున్నారు అని వాళ్ళ కోసం గోజాడాడు. ఇంకా ఎంత తీర్మానం చేశాడంటే పౌలు, అవసరమైతే నా ప్రజలను దేవుడు రక్షిస్తాను అంటే వాళ్ళ కోసం నేను నశించి నరకానికి పోవటానికి కూడా ఇష్టపడుతున్నాను. క్రీస్తునకు వేరై శాపగ్రస్తుడుగా ఉండకూడదుననే మాట చెప్పాడు పౌలు. పౌలా, నువ్వొక్కడివి నరకానికి పోవటానికి ఇష్టపడితే నీ జనులందరినీ నేను రక్షిస్తానని దేవుడు చెప్పే పని అయితే, నా ప్రజలందరి రక్షణ కోసం నేను శాశ్వతంగా మండే అగ్నిగుండంలోకి పోవటానికైనా ఇష్టపడుతున్నాను అన్నంత తీర్మానం పౌలుది. ఆయనే చెప్పాడు. ఒకటి, అంత గొప్ప తీర్మానం చేశాడు. రెండవది తన హృదయ వాంఛాది. మూడవది దేవునికి ఎడతెగక ప్రార్థన కూడా చేశాడు. ఈ మూడు విధాలుగా పౌలు ఉన్నప్పటికీ పౌలు ప్రార్థన మరి దేవుడు విని ఇశ్రాయేలీలందరినీ మార్చి పడేయాలి. కానీ ఇంతవరకు అప్పటి నుంచి ఇప్పటిదాకా పౌలు ప్రార్థనకు జవాబు రాలా. చాలామంది పౌలు సమయంలో రక్షణ లేకుండానే చనిపోయారు, యేసును ఒప్పుకోకుండానే చనిపోయారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా తరతరాలుగా చాలామంది ఇశ్రాయేలీలు రక్షణ లేకయే చనిపోతున్నారు. ఈ విషయం మనం ఆలోచించినప్పుడు మనకు తరచుగా ఎదురయ్యేటువంటి ఒక ధర్మ సందేహానికి సమాధానం దొరికిద్దేమో కొద్దిగా చూసుకుందాం. మనం చాలా కాలంగా కొంతమంది మార్పు కోసం ప్రార్థన చేస్తుంటాం. ఉదాహరణకి కొంతమంది స్త్రీలు తమ భర్త మార్పు కోసం ప్రార్థన చేస్తారు. మా సైతానోడు శోధిస్తున్నాడు ప్రభువా, దరిద్రుడు మారుకొచ్చాడు నాయన, తాగి తాగి సచ్చేటట్టున్నాడు ప్రభువా, దయచేసి దర్శించి మార్చు నాయన అని కొంతమంది స్త్రీలు ప్రార్థన చేస్తారు. అంటే నేను చెప్పినంత దారుణంగా చేయకపోయినా కొంతమంది సున్నితంగా ప్రార్థన చేస్తారు. కొంతమంది అయితే నేను చెప్పిన దానికన్నా ఇంకా దరిద్రంగా తిట్టి ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కడుపు మండి ఏం చేస్తారు మరి? అయినా సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నా మార్పు రావట్లా. బాగా వినండి. నిజంగా దేవుని వాక్యం కోసం ఆసక్తి కలిగి వస్తే, దేవుని మీద మీకు విధేయత, గౌరవం, మర్యాద ఉంటే, దేవుని మాటల్ని ప్రేమించే హృదయం మీకుంటే, దయచేసి మీ మనసులను ఎటు పోనీయకుండా నేను చెప్పే విషయాలు వినండి. మీకున్న ధర్మ సందేహాలు నివృత్తి అవుతాయి. చాలామందికి ఉన్న డౌట్ ఇదే, నా బిడ్డల కోసం, వాళ్ళ మార్పు కోసం ప్రార్థన చేస్తాను, వాళ్ళు ఎందుకు మారట్లేదు? నా భర్త కోసం ప్రార్థన చేస్తాను, అతను ఇంకా మారలేదు. నా భార్య కోసం ప్రార్థన చేస్తాను, ఆమె ఇంకా మారలేదు. మా పెద్దక్కుంది, మా పెద్దక్క అంటే మా ఫ్యామిలీలో అందరికంటే ముందు పుట్టిన ఆమె ఇక్కడే ఆడో మీ మధ్యలో కూర్చొని ఉంటుంది. ఆమె ఎవరో మీకు తెలియదులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె భర్త మార్పు కోసం చాలా కాలం ప్రార్థించింది. మంచి ప్రార్థనా పర్రాలు. గోజాడి ఏసయ్య ప్రాణం తీసిద్ది, మామూలుగా ఉండదు. నాకు అనిపించింది ఒక్కోసారి మా అక్కయ్య ప్రార్థన నేను ఏసయ్య కూడా ఇసుగు పుట్టిద్దేమో అనిపించింది. అంత ప్రార్థన చేసిద్ది, అంత గోజాడిద్ది, కన్నీరు గార్చిద్ది, మొర్ర పెట్టిద్ది. మంచి ప్రార్థనా పర్రాలు. గతంలో శివభక్తురాలు. తర్వాత దేవుడు ఊహించని రీతిలో అమ్మాయి లైఫ్లో ఒక మలుపు తిప్పాడు. తర్వాత నిజమైన దేవుడు యేసు ప్రభువుని తెలుసుకొని ఇక మిగిలిన అన్ని పక్కన పెట్టేసింది. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది. అదే అక్క దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పే మాటలు విని నా దగ్గరకు వచ్చి, అబ్బాయి యేసు ప్రభు మాటలు భలే బాగున్నాయిరా, అసలు ఆ మాటలు వింటుంటే నిజంగా యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అనిపిస్తుంది అని చెప్పింది ఒకసారి నాకు. అప్పుడు నేను నమ్ముకోలే. ఆ మాట ఎప్పుడైతే మక్కాయి చెప్పిందో వెంటనే మక్కాయికి మళ్ళీ యేసు అనకుండా కౌన్సిలింగ్ ఇచ్చా. వాళ్ళ మాటలు విన్నావా నువ్వు? క్రైస్తవుల మాటలు విన్నావా? పిచ్చి మోగందానా, నిన్ను హిప్నటైజ్ చేస్తారు, నీ మైండ్ మార్చేస్తారు వాళ్ళు. శుభ్రంగా బొట్టు
పూలు గాజులు మెళ్ళో మంగళసూత్రం అన్ని పెట్టుకొని తిరుగుతున్నావు, ముత్తైదు నిండు ముత్తైదు. వాళ్ళ షాకు తగిలిందంటే మొత్తం ఊడిపోతాయి. ఆ బొట్టు తీసేస్తావు, ఈ మెళ్ళో తాడు వదిలేస్తావు, గాజులు వదిలేస్తావు, మొత్తం వదిలేస్తావు. వాళ్ళు నిన్ను అట్లా మార్చి పడేస్తారు. అంటే నాకు తెలియదు కదా, క్రైస్తవులు అంటే ఇవేవి పెట్టుకోరు, వాళ్ళది ఆచారం అది. హిందువులంగా మా ఆచారం ఇవన్నీ పెట్టుకుంటాం, సంప్రదాయం మా ఆచారం. వాళ్ళ ఆచారం ఇవన్నీ పెట్టుకోకూడదు. ఇవన్నీ పెట్టుకుంటే వాళ్ళకి తప్పు, పెట్టుకోకపోతే మాకు తప్పు. వాస్తవంగా బైబిల్లో అలా ఏం లేదు. బైబిల్లో అలా ఏం లేదు. బైబిల్లో మారు మనసుకు ప్రాముఖ్యత ఇచ్చాడు, పాపమును విసర్జించండి అనే విషయాన్ని ప్రాముఖ్యత ఇచ్చాడు. విగ్రహారాధన, విగ్రహార్పితం విసర్జించమనే మాట చెప్పాడు, కానీ విశ్వాసానికి సంబంధించిన విషయాలు చెప్పాడు, కానీ ఆచారాలకు సంబంధించి హద్దులు వేయలా. పంజాబ్ వాళ్ళు పంజాబీ డ్రెస్ వేసుకుంటారు, వాళ్ళ ఆచారం అది. ఆంధ్ర వాళ్ళు, తమిళనాడు వాళ్ళు చీర కట్టుకుంటారు, వీళ్ళ ఆచారం ఇది. అలాగా కొన్ని సాంప్రదాయాలు, ఆ రాజస్థాన్ వాళ్ళు ఒక టైపు డ్రెస్ వేసుకుంటారు, వాళ్ళ ఆచారం అది. అట్లాగా ఆచారాలు వేరు, సంప్రదాయాలు ఆచారాలు వేరు, విశ్వాసము వేరు, దేవుని కూర్చున్న విశ్వాసం వేరు. నేను తెలియవు నాకు. యేసు ప్రభు నమ్ముకుంటే బొట్టు తీయాలి, గాజులు తీయాలి, పూలు తీయాలి, మెట్టెలు తీయాలి, మెళ్ళో మంగళసూత్రం తీయాలి అంటారు ఈ క్రైస్తవులని ద్వేషించా. కానీ బైబిల్లో అలాంటి వాటికి నిరూపణలు ఏమి లేవు. ఇంకా చెప్పాలంటే ఒక 4 సంగతులు మాత్రమే ఆజ్ఞాపించబడినవి. అన్యజనులలో నుండి ప్రభు వైపు తిరుగుచున్న వారి విషయంలో ఒక 4 సంగతులే పెట్టాడు. అవి అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 19వ వచనం నుంచి కిందికి చదివితే ఉంటుంది. కాబట్టి అన్యజనులలో నుండి ప్రభు వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, అనగా విగ్రహములకు అర్పించిన వాటిని, విగ్రహారాధనను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును, ఈ 4 విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయం అన్నాడు. 20వ వచనంలో. కింద 28లో ఇదే విషయము పరిశుద్ధాత్మ కూడా సంతకం చేశాడు. అవశ్యమైన వీటికంటే ఎక్కువైన మరి ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను అన్నాడు 29లో. చాలా క్లియర్గా చెప్పేశాడు అక్కడ. 4 పథ్యములు. మొట్టమొదటి పథ్యము విగ్రహారాధన, విగ్రహార్పితము విసర్జించాలి. రెండవది జారత్వము, విచ్చలవిడి లైంగిక పాపమును వదిలేయాలి. ఎవరికి చెప్తున్నాడు ఇవి? అన్యజనులలో నుండి ప్రభువు నమ్ముకున్న వాళ్ళకి. మూడవది గొంతు పిసికి చంపిన దాన్ని. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? గొంతు కోస్తే బ్లడ్ బయటికి పోయిద్ది, టేస్ట్ పోయిద్దని గొంతు పిసికి చంపుతారు. అప్పుడు బ్లడ్ మాంసంలో మిక్స్ అయి ఉంటుంది, 2 కలిపి వండుకుంటే సూపర్ ఉంటుందని. స్తోత్రం. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? అర్థం కాకపోయినా చేయగలిగింది ఏం లేదు. అందుకని బ్లడ్ బయటికి పోకుండా గొంతు పిసికి చంపి వండేసుకుంటారన్నమాట. అది తినొద్దు. 4వది స్పష్టంగా చెప్పాడు, రక్తమును తినొద్దు. ఎందుకంటే పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలో కూడా ఈ ఆజ్ఞ చెప్పాడు. ఆదికాండము 9లో ప్రాణులకు జీవము రక్తములో ఉంటుంది కనుక ప్రాణిని నువ్వు తినగోరినప్పుడు, ఒక జీవిని తినగోరినప్పుడు దాని రక్తమును నేల ఒలికించాలి, రక్తమును తినకూడదు. కానీ మనం తెలియక గతంలో ఏం చేశారు మనోళ్ళు చాలామంది? మనం ఏం చేసాం? శుభ్రంగా టిఫిన్ తీసుకెళ్ళి బ్లడ్ పట్టుకొని తీసుకొచ్చి కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా వేయించుకొని, అబ్బా నోరు ఊరుతుంది కదా, దేవునికి స్తోత్రం. రక్తము తిన్న అనుభవాలు ఉన్నాయి. అది పాపమని మనకు తెలియదు. ఎందుకంటే ఆదికాండం 9లో చెప్పాడు. 4 అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాన్ని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును అన్నాడు. దీని అర్థం ఏంటంటే రక్తము ప్రాణము, రక్తములో ప్రాణం ఉంటుంది కనుక రక్తమును తింటే ప్రాణిని తిన్నట్టే. ఇక దాన్ని గూర్చి లెక్క చెప్పాలి దేవుడికి.
రక్తమునొక్కదాన్ని ఒలికించి నువ్వు మిగిలిన బాడీని తిను, నీకు దోషం లేదు. అది చెప్పాడు వాక్యంలో. కాబట్టి 4 చెప్పాడు. ఏమేమి వదిలేయాలి? మొట్టమొదటిది విగ్రహారాధన, విగ్రహార్పితం వదిలేయాలి. రెండవది జారత్వం, విచ్చలవిడి లైంగిక పాపాన్ని వదిలేయాలి. 2. మూడవది గొంతు పిసికి చంపిన దానిని. 4వది రక్తమును. అవశ్యమైనవి 4, అవసరమైనవి 4. వీటికి మించి ఏ భారం కూడా మీ మీద మోపాలని మాకు అనిపించలేదు, పరిశుద్ధాత్మ కూడా చెప్పలేదని చెప్పేశాడు. ఇందులో బొట్టు, గాజులు తీసివేయవలెను, నుదుటనున్న బొట్టు తీసివేయవలను, మెడలో ఉన్న సూత్రము తీసివేయవలను, కాలికున్న మెట్టలు తీసివేయవలెను అని ఏమి చెప్పలా. మరి మీరందరూ ఎందుకు తీసేశారు? నేను ఎప్పుడన్నా చెప్పానా తీసేయమని? కాబట్టి మీరు తీసిన దానికి నాకు సంబంధం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెద్దగా చెప్పండి. ఏమనిపించిందో, ఎందుకు తీసేశావో మరి నీ పర్సనల్ ఒపీనియన్, నాకు సంబంధం లేదు. బైబిల్ అయితే ఈ హద్దులు చెప్పింది, కానీ ఆచార సంబంధంగా కొన్ని గురుతులు ఒంటి మీద, ఇప్పుడు మంగళసూత్రం ఉంది, ఒక మౌన సంకేతం, సింబాలిక్. ఓ పరపురుషులారా, ఇదిగో నేను ఒకనికి చెందిన దానను, ఒకనికి భార్యను, నాకు ఒక భర్త ఉన్నాడు గనుక నన్ను మోహించటం కానీ వివాహమునకు అడగటం కానీ చెయ్యొద్దు అనే మౌన సంకేతమే మంగళసూత్రం. ఆచారం అనుకుంటాం, ఒక రకంగా చెప్పాలంటే ఒక సంకేతం. అది లేదనుకో, పెళ్లి కార్యక్రమం జరుగుతుంది, ఈ అమ్మాయి మంగళసూత్రం లేకుండా, కాలి మెట్టలు లేకుండా, ఏ గుర్తులు లేకుండా తిరుగుతుంది పెళ్లిలో. చక్కని అమ్మాయి, ఎవడో ఒకడు చూస్తాడు, తలకు మాసినోడు చూసి ఏం చేస్తాడు తెలుసా? వాడి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు ఫలానా అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయిని చేసుకుంటాను అంటాడు. పొరపాటున అమ్మాయి భర్త అమ్మాయి పక్కన కూర్చొని ఉన్నప్పుడు ఇడు పోయి వాళ్ళ అమ్మని తీసుకొని, నాన్నని తీసుకొని పోయి వాడు పక్కన నిలబడి అడగండి అడగండి అంటే ఏంది పరిస్థితి? కట్టుకున్న భర్త పక్కనే ఉంటాడు, వీడెవరిని అడగమంటున్నాడు? వాడి భార్యను అడగమంటున్నాడు. అప్పుడు వాడేం మొత్తుకొని నెత్తి కొట్టుకుంటాడు, ఏ నా భార్యరా, నా భార్యని వివాహానికి అడుగుతున్నా, దరిద్రుడా. ఇట్లాంటి సమస్యలు ఏర్పడతాయి. అందుకని కొన్ని సంకేతాలు, మౌన సంకేతాలు కొన్ని ఇచ్చారు. వాటిలో మంగళసూత్రం, కాలి మెట్టె. పెళ్లి కానమ్మాయికి నుదుట బొట్టు, సిగన పువ్వు, చేతి గాజు 3 ఉంటాయి. పెళ్ళి అయిన తర్వాత ఈ 2 యాడ్ అవుతాయి. కాలి మెట్టె, మంగళసూత్రం 2 యాడ్ అవుతాయి. అప్పుడు వివాహితురాలని అర్థం. కాబట్టి కొన్ని సంకేతాలు సూచనలుగా ఇవ్వబడ్డాయి, చేశారు మనోళ్ళు, సంప్రదాయాలు పెట్టారు. కాబట్టి మనకు ఉపయోగపడే వాటన్నిటిని ఉంచుకోవచ్చు. కొన్ని కుటుంబాల్లో వ్యక్తులు మారలేదు. మారనప్పుడు నువ్వన్నీ నేను తీసేస్తానంటే వాళ్ళు ఊరుకోరు. చర్చి మానుకో. చర్చికి పోకముందు పద్ధతిగా ఉన్నావు, పోయిన దగ్గర నుంచి అది తీసేస్తా ఇది తీసేస్తా అని మాట్లాడుతున్నావు. పనికి మాలిందన్న బొట్టు తీసేస్తాను అంటున్నావు. నీ ముండమ్మ అవతారం చూపిస్తావా? నేను సస్తే ఎలా ఉంటావో దరిద్రపదానా అని క్లాసులు ఇస్తారు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, అలాంటి సంప్రదాయ సంబంధమైనటువంటి కొన్ని గురుతులను వాళ్ళు తీపిస్తారు. అక్క, వాళ్ళ మాటల పొరపాటును కూడా నువ్వు నమ్మొద్దు. హిప్నటైజ్ చేస్తారు, మోసగిస్తారు. నువ్వేమో ఒక పార్వతిలాగా, మక్కాయి పేరు పార్వతిలేండి, నువ్వేమో పార్వతీదేవిలాగా, మేనేమో శివుడిలా ఫీల్ అవుతావు. మీ శివభక్తి వైనమైపోయిద్ది, ఇష్పటాక్ అయిపోయిద్ది. ఇక అన్ని వదిలేసి అంతా యేసు ప్రభు అంటావు, పిచ్చిదానా. పొరపాటును కూడా వాళ్ళు ఇంటికి పోవద్దు అని చెప్తే మళ్ళీ అటు పోవాలా మక్కాయి. అంత కౌన్సిలింగ్ చేశాను నేనే. వినపడిందా మీకు? ఇప్పుడు ఆ అమ్మాయి అలానే ఫిక్స్ అయిపోయింది, నేను యేసు ప్రభుని నమ్ముకున్నా. ఆమెని మళ్ళీ యేసుప్రభు మాట్లాడకుండా జడగొట్టిన నేను యేసుప్రభుని నమ్ముకున్నా. నేను యేసుప్రభుని నమ్ముకొని మక్కాయికి మళ్ళీ కౌన్సిలింగ్ మొదలుపెట్టా. అక్క అమ్మాయి, ఒకప్పుడు తెలియక నేను ఆ మాటలు చెప్పా, కానీ యేసుప్రభు నిజమైన దేవుడు, యేసుప్రభు నిజమైన దేవుడు. నాకు అవగాహన లేక, తెలిసి తెలియని అజ్ఞానములో
తల్లిదండ్రులు మనం ఏ విశ్వాసంలో వచ్చామో ఆ విశ్వాసాన్ని కంటిన్యూ చేయాలన్న అభిప్రాయముతో, క్రైస్తవ్యం అనేది విదేశీ మతం, పరాయి మతం, మనకు సంబంధించింది కాదు అని మొదటి నుంచి చిన్ననాటి నుంచి ఒక ద్వేషభావంతో ఉన్నందున నేను అలాగ చెప్పాను. కానీ మన గ్రంథాలు, బైబిల్ గ్రంథం మొత్తం కంపేర్ చేసిన తర్వాత, అన్నీ కలిపి స్టడీ చేసిన తర్వాత అర్థమైన సత్యం ఏంటంటే, యేసు ప్రభు అంతటి పరిశుద్ధుడు, నీతిమంతుడు, ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, క్షమాహృదయం కలిగిన వాడు, త్యాగబుద్ధి కలిగిన వాడు, పాపులను ప్రేమించి ప్రాణం పెట్టి వాళ్లకు మార్చుకోవడానికి, బతుకు దిద్దుకోవడానికి అవకాశం ఇచ్చిన వాడు, దేవుడు అనడానికి ఆ హై క్వాలిటీస్ అన్నీ కలిగిన వాడు యేసు ప్రభు ఒక్కడేనని అర్థమైందమ్మాయి. నా మాటిని నువ్వు కూడా నమ్ముకో అని చెబితే అప్పుడేమో వద్దన్నావు, పొరపాటును కూడా వాళ్ళ ఇంటికి పోవద్దన్నావు. ఇప్పుడు నువ్వే మరి నాకు చెప్తున్నావు ఏందబ్బాయి అంది. సరే, నేను చెప్పాను, ఆనాడు తెలియనప్పుడు అదే సత్యం అనుకొని ఆ భ్రమలో ఉండి ఆ విషయం బోధించాను. ఎందుకంటే అప్పుడు గ్రంథ పరిశీలన లేదు. ఒక మతానికి కట్టుబడి నాదే గొప్ప, నాదే గొప్ప, నాదే గొప్ప అని వెర్రవీగాను, స్టడీ చేయలేదు. ఈరోజు అది చదివాను, ఇది చదివాను, రెండు స్టడీ చేసి అవగాహన కలిగి చెప్తున్నా. కాబట్టి నువ్వు ఆలోచించు అని చెప్తే ఆ అమ్మాయి పట్టించుకోవాలా. కొంతకాలానికి ఒక చేదైన అనుభవం తనకు ఎదురైంది. ఆ దెబ్బకి విరక్తి చెంది ఏం చేయాలి అనుకుంటా వచ్చింది. అప్పుడు చెప్పా, ఏం లేదు, యేసుప్రభుని ఆశ్రయించు, ఇక దేవుడే సమస్త కార్యాలు చూసుకుంటాడని చెప్పినప్పుడు చిన్నగా దేవుని వైపు తిరిగింది. తర్వాత సత్యానికి చెవినిచ్చింది. విన్న తర్వాత ఒక అవగాహనకు వచ్చింది. ఆ అమ్మాయి కూడా మారు మనసు పొంది బాప్తిజమం పొందింది. అయిపోయింది. ఇది ఆమె సాక్ష్యం. ఒకప్పుడు నేనే ఆమెకు విరక్తి కలిగేటట్టు మాట్లాడిన నేనే తర్వాత ఆయనే సత్యదేవుడని యేసును గూర్చి పరిశుద్ధ గ్రంథం చేతబట్టి సాక్ష్యం ఇచ్చాను. ఈరోజు కూడా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ సాక్ష్యం ఇస్తున్నాను. తెలియని దినములలో ఒక మతానికి కట్టుబడి అదే గొప్ప, అదే గొప్ప, అదే గొప్ప అనే అహంతో మిగిలిన విశ్వాసాలు ఏవి పరిశీలించకుండా పొరపాటున చేసినటువంటి ఆలోచనలన్నిటినీ దేవుడు క్షమించి నా కళ్ళు తెరిచాడు. ఇప్పుడు చెప్తున్నా, ఈ ఊపిరి ఉన్నంత వరకు చెప్తా, యేసే నిజమైన దేవుడు. యేసే రక్షకుడు. యేసునందే నిత్య జీవం. మానవాళి పాప పరిహారార్థమై ప్రాణం పెట్టి తిరిగి లేచి పాపైన మానవుడికి తన తప్పులు దిద్దుకొని క్రొత్త జీవితాన్ని అనుభవించడానికి మళ్ళా అవకాశం ఇచ్చిన ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ఇక లోకములో మిగిలిన వారెవ్వరూ కూడా అరిషడ్ వర్గాలను జయించలేదు. పాపుల కొరకు వారేమీ చేయలేదు. ఇంకా చెప్పాలంటే వారి జీవితాల్లో ఉన్న పాపాలకు కూడా వాళ్ళు ఉత్తరం చెప్పుకోలేదు. వారికి, మానవులకు అందరికీ దిక్కు యేసే. ఒకవేళ వాళ్ళు ఉంటే, వారి చరిత్రలో నిజమై ఉంటే, వాళ్ళు కూడా అరిషడ్ వర్గాలకు బానిసలై ఉన్నారు, చరిత్రలు చెప్తున్నాయి. కాబట్టి అంటే వారి చరిత్రలు చెప్తున్నాయి. కాబట్టి వారి పాపములకు, మన పాపములకు జవాబుదారి యేసు ప్రభువే. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు పాయింట్కి వస్తా. ఈమె మారింది, తన భర్త మారలా. మనకు ధర్మ సందేహం అన్న పాయింట్ దగ్గర చెప్తున్నాను నేను. ప్రార్థన చేసింది, 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 చేసింది. చివరికి ఆమె భర్త బాప్తిస్మం పొందకుండానే చనిపోయాడు. సాయంత్రానికి చనిపోతాడనంగా పగటి వేళ నేను సహా వెళ్ళి ఆయన కుమార్తెకు చెప్పి, పో, మీ నాన్న చివరి దశలో ఉన్నాడు, చెప్పుకోపో, కనీసం ఈ స్టేజ్లోనన్నా యేసు ప్రభువా నా పాపములు క్షమించమని అడగమని చెప్పు. పో, చెప్పుపో, నీ తండ్రికి చెప్పుకో. నువ్వంటే మీ నాన్నకు ప్రేమ. కనీసం ఈ తుది శ్వాసలో చివరి ఘట్టంలోనన్నా నీ మాట విని ఆ ఒక్క ముక్క పలికితే ధన్యుడై నిత్య జీవం చేరతాడు. నా మాట విని చెప్పమ్మా అని చెప్పి పంపించా. ఆ ఫైనల్ స్టేజ్లో ఆయన డబ్బులు ఎవరికి ఇచ్చాడో, ఎంత రావలసి ఉందో, ఈ సంగతులన్నీ ఒప్పగింతలు చెప్పాడు. కానీ ఆ అమ్మాయి ఈ విషయం ఎత్తింది. నేను పక్కన నిలబడ్డా. నేను మాట్లాడితే నేను సేవకుణ్ణి కాబట్టి ఇక ఈడికి నేను సస్తన్నా సరే ముందు మారు 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 అనే గొడవే తప్ప ఉండదు. ఈడొక దరిద్రుడు అనుకుంటాడు కన్నా. నువ్వు దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి, సంతోషంగా చెప్పండి.
అందుకని నేను ఆ పిల్లకి ఛార్జింగ్ ఇచ్చి నేను పక్కన నిలబడ్డా. ఆ అమ్మాయి పోయి అడిగితే ఆయన ఆ స్థితిలో ఉండి కూడా ఇప్పుడు ఎందుకులేమ్మా అన్నాడు. నేను విన్నా. ఇప్పుడు ఎందుకంటే చచ్చిపోతున్నాం, ఇంకెప్పుడు? మిగిలిన చెత్త అంతా చెప్పాడు కానీ ఆ పిల్ల చెప్పిన మాట తీసుకోలేకపోయాడు ఆయన. మా సొంత బావగారే, పెద్ద బావగారి సంగతి చెబుతున్నానే. సాయంత్రానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ మాట విన్న తర్వాత మీకు ధర్మ సందేహం వచ్చింది. పౌలు ప్రార్థన చేశాడు, ఇశ్రాయేలీయులు మారలా. మా పెద్దక్క ప్రార్థన చేసింది, మా బావ మారలా. మీరు ప్రార్థన చేశారు, మీ ఇంటోళ్ళు మారట్లా. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, ఈ డౌట్ ఎంతమందికి ఉంది? ఎందుకు మారట్లా? ఉంటే చేతులు ఎత్తండి, డౌట్ ఏముంది? అన్న నాకుందన్న ఈ డౌటు. రైట్, దేవునికి స్తోత్రం. చాలా సంతోషం ఇంతమందికి ఇట్లాంటి డౌట్లు వస్తున్నందుకు. ఈ డౌట్లు వస్తే మీ మైండ్ సరిగా పనిచేస్తున్నట్టు. ఈ రాకపోతేనే అనుమానం. సో రావాలి, అసలు ప్రశ్న పుట్టాలి, ఎందుకు ఇలా అనేది. ఇప్పుడు మీకు వచ్చిందంటే మీకు ముందు నాకు వచ్చి ఉంటుందిగా. నాకు కూడా వచ్చింది. అప్పుడు దేవుని దగ్గర సమాధానాన్ని వెతికా. ఎందుకని ప్రభువా మేము ప్రార్థన చేసి వ్యక్తులను మార్చయ్యా అంటే వాళ్ళు మారరు, నేనేమో అసాధ్యుడను, సమస్తము నాకు సాధ్యమే అని పెద్ద పెద్ద మాటలు రాయిపించావు బైబిల్లో. అబ్రహాం దగ్గరకు వచ్చి యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా గలదా అని అడుగుతావు. దేవునికి సమస్తము సాధ్యమే అని యేసయ్య ద్వారా పలికిచ్చావు. మరి ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినప్పుడు ఆఫ్టర్ ఒక మనిషిని మార్చడం నీకు చేత కదా? చేత అయితే ఎందుకు మార్చట్లా? ఎందుకు మార్చవు అనే ధర్మ సందేహము నాకు కూడా వచ్చింది. ఎందుకంటే చాలామంది కోసం ప్రార్థన చేశా నేను. చాలామంది కోసం ప్రార్థన చేస్తే కొంతమంది మారారు, కొంతమంది మారలా. రెండు వచ్చినాయి జవాబులు. కొంతమంది ఏమో మారారు, కొంతమంది మారలా. సరే, మారిన వాళ్ళని బట్టి డౌట్ రాదు. ప్రార్థన చేశాం, దేవుడు ఉన్నాడు, మార్చాడు, సర్వశక్తి గల దేవుడు. మారని వాళ్ళ సంగతి ఏంది అంటే వాళ్ళని మార్చడం చేత కాలేదా? పవర్ పనిచేయలేదా? ఎందుకని? డౌట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మాటలు వినాలి. మీరు ఒక్కసారి పక్కన వాళ్ళ ముఖాలు చూడండి, చేతులు కలపండి, వందనాలు చెప్పండి. కొంచెం చూడండి, ముఖాలు చూడండి, ఫేసులు చూసి చేతులు కలిపి ప్రైజ్ లార్డ్ చెప్పండి. చేతులు కలపండి, కొంచెం కలపండి. చూడండి, నా ముఖంకి వెళ్ళి పక్కన చూడమంటే అది చూడు. నీ గంట సేపు నా ముఖమే చూడవచ్చు. అది చూడండి, పక్కన చూడండి ఒకసారి. ఎందుకంటే ఒక ప్రాముఖ్యమైన విషయం చెబుతున్నా, అది పోగొట్టుకుంటే ప్రాబ్లం అయిపోద్ది. అందుకని ప్రియులారా, మనం అడిగే విజ్ఞాపనలు రెండు రకాలు. బాగా వినండి. మనం చేసే ప్రార్థనలు, సకల ప్రార్థనలు కూడా రెండు రకాలుగా విభజించవచ్చు. అవి నంబర్ 1 వ్యక్తి సంబంధమైనవి, నంబర్ 2 వ్యక్తి సంబంధము కానివి. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. నంబర్ 1 వ్యక్తి సంబంధమైనవి, నంబర్ 2 వ్యక్తి సంబంధము కానివి. మనం చేసే ప్రార్థన, విజ్ఞాపనలు సమస్తము కూడా రెండు రకాలు అన్నాను. వ్యక్తి సంబంధము కానివి అంటే నీ పరిస్థితులు. ఇప్పుడు నీకు రోగం ఉంది, అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఉద్యోగ ప్రయత్నం, వ్యాపార ప్రయత్నం, పని ప్రయత్నం, సమస్యల పరిష్కారం, ఏవో అనేక విషయాలను గురించి, పంట బండాలనో పంట ఎండాలనో ఏదో ప్రార్థనలు ఉంటాయి. ఇవన్నీ నువ్వు ఎన్ని రకాలు చేసినా వాటన్నిటికీ దేవుడు జవాబు ఇవ్వటం వేరు. ఒక వ్యక్తిని మార్చమని, వ్యక్తి సంబంధమైన అంశాన్ని గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దానికి దేవుడిచ్చే జవాబు వేరు. స్పష్టంగా చెప్తున్నా, మళ్ళీ ఇంకోసారి చెప్తా. మనం చేసే ప్రార్థనలు రెండు రకాలు. ఒకటి వ్యక్తి సంబంధమైనవి, రెండు వ్యక్తి సంబంధము కానివి. వ్యక్తి సంబంధమైనవి అంటే మనుషుల మార్పును గూర్చిన అంశం. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం. బుక్ అయ్యారు. మెలుగుతున్న వాళ్ళు చెప్దాం. ఒక వ్యక్తిని మార్చమని, ఒక వ్యక్తిని గూర్చి, వాని హృదయాన్ని గూర్చి నువ్వు అడుగుతున్నటువంటి విజ్ఞాపన వ్యక్తి సంబంధమైంది.
రెండవది వ్యక్తి సంబంధం కానిది ఇతర విషయాలన్నమాట. నాకు జాబ్ లేదు ప్రభా, ఓకే, జాబు కృపనిస్తాడు. నాకు పిల్లలు లేరయ్యా, గొడ్రాలింది ప్రభా, ఓకే, సంతాన ప్రాప్తిని కలిగిస్తాడు ఆయనకి ఇష్టమైతే. అయ్యా నాకు మరి పొలం వేశాను ప్రభా, దయచేసి పంట పోతుందయ్యా, పండేటట్టు చేయి ప్రభా, నువ్వు ఏడిసి మొత్తుకుంటే దానికి దేవుడు జవాబిస్తాడు. ఏదో ఒక రూపేణ నీకు ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు పొలం పంట గురించి, ఉద్యోగం గురించి చేసే ప్రార్థనలు వ్యక్తి సంబంధమైనవా, వ్యక్తి సంబంధం కానివా? బాగా ఆలోచించి చెప్పండి, యాడో ఉండి చెప్పవాకండి. వ్యక్తి సంబంధమైనవి కావు. పొలం ఏమన్నా వ్యక్తే? బాగా పంట రావాలి ప్రభు అంటే పొలం ఏమన్నా వ్యక్తే? వ్యక్తి కాదుగా పొలం. ఆ పంట దేవుడు ఇస్తాడు, అది ఆయన చేతుల్లో ఉంది. ఉద్యోగ ప్రయత్నం, ప్రభు నాకు జాబ్ వచ్చేటట్టు చేయి తండ్రి, ఓకే, దేవుడు వచ్చేటట్టు చేస్తాడు. వ్యాపారాభివృద్ధి, ప్రభువా సహాయం చేయి, ఓకే, దేవుడు కార్యం చేస్తాడు. వ్యాపారం వ్యక్తి కాదు, ఉద్యోగం వ్యక్తి కాదు. నీకు సంతాన ప్రాప్తిని కలిగించడం దేవుని చేతుల్లోనే ఉంది. ఇవన్నీ చేస్తాడు దేవుడు. కానీ ఒక వ్యక్తిని మార్చమంటే మాత్రం అది దేవుని పరిధికి అవతల ఉంది. ఒక భయంకరమైన సత్యం ఇది, వాస్తవం. నా పరిశోధనలో నేను తెలుసుకున్న విషయం. ఎందుకు చెప్తా వినండి. ఎందుకంటే దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు స్వేచ్ఛాపరుడుగా చేశాడు, రోబోలాగా చేయలా. రోబోలాగా చేస్తే మన ఇష్టం వచ్చినట్టు దాన్ని ఆడించవచ్చు. కానీ మనిషి రోబో కాదు, దేవునిలాగా స్వతంత్రుడు, తనంతట తాను ఆలోచించగలడు, నిర్ణయాలు చేయగలడు. గనుక మానవుడికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. దేవుడిచ్చిన స్వేచ్ఛని నువ్వేమని అడుగుతున్నావంటే, మా వాడిని ఎట్లనన్నా బలవంత పెట్టి మార్చయ్యా, నా భర్తను ఎట్లనన్నా బలవంత పెట్టి వాడిని మార్చయ్యా అంటే, ఇప్పుడు దేవుడే వాళ్ళని బలవంత పెట్టి ఒక రోబోను కానీ మనం బ్యాలెన్స్ చేసినట్టు చేశాడు అనుకో, దేవుడు నియంత అవుతాడు కానీ స్వేచ్ఛనిచ్చిన దేవుడు కాడు. మానవుని వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్టయిద్ది. రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది మనకి. ఆ హక్కులను మనం వినియోగించుకోవచ్చు. మన హక్కులను ఎవడైనా అడ్డగిస్తే వాడి మీద కేసు పెట్టొచ్చు, పోలీసు వాని మీద కూడా పెట్టొచ్చు, డౌట్ లేదు అందులో. ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చిన హద్దులలో, పరిధిలో మాత్రమే పోలీసు మన మీద తన జులుం ప్రదర్శించాలి. దానికి మించి ఏ ఒక్కటి తేడా వచ్చినా కూడా మనం పోలీసు మీద కూడా కేసు పెట్టొచ్చు. నీకు తెలుసా సంగతి? పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంత స్థాయి వ్యక్తి మీద కూడా నువ్వు కేసు పెట్టొచ్చు, ప్రభుత్వం మీద కేసు పెట్టొచ్చు, తేడా చేస్తే జడ్జిల మీద కూడా కేసు పెట్టొచ్చు. హక్కులున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలనుకో, 41 నోటీస్ ఇవ్వాలి. అలాగే ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించకూడదు, స్త్రీలను టచ్ చేయకూడదు. లోపలికి వెళ్ళి ఏ విధంగా ప్రవర్తించినా ప్రతిదాన్ని బట్టి ఒక కేసు పడిద్ది. పోలీసు వాడి మీద కూడా పడిద్ది. కొన్ని హద్దులు ఉన్నాయి, హద్దులు దాటి అవతలి వాళ్ళు అడిగేస్తే కేసు పెట్టేసేయచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు కేసు అయిద్ది అంటే, రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కులను అతడు ఉల్లంఘించాడు, వాటిని అడ్డగించాడు, నా స్వేచ్ఛను హరించాడు అనే దాని మీద పెట్టేసేయచ్చు. పడిద్ది, కేసు పడిద్ది. ఇక వాయిదాలు తిరగలేక సావాలి ఎవడైనా. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ నీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఎవడన్నా అడ్డగిస్తే నువ్వు స్వేచ్ఛ కోల్పోయినట్టు ఫీల్ అవుతావు. దేవుడు కూడా నీకు అలాంటి స్వేచ్ఛనిచ్చాడు. ఇచ్చిన స్వేచ్ఛను దేవుడు ఎట్టి పరిస్థితుల్లో అడ్డగించడు సోదరా. అర్థమైందా? అడ్డగించడు. ఒకవేళ అలాగా మనుషుల హృదయాలను బలవంతంగా దేవుడు మార్చే ఛాన్స్ ఉంటే, బాగా వినండి, మనుషుల హృదయాలను దేవుడు బలవంతంగా మార్చే ఛాన్స్ ఉంటే సొదొమ గొమొర్రాలను నాశనం చేయటం ఎందుకు? వాళ్ళ మొత్తాన్ని మార్చేయొచ్చు.
అనగానే మొత్తం హల్లెలూయా స్తోత్రం అనుకుంటూ వస్తారు దేవుడి దగ్గరికి. నోవా జల ప్రళయానికి ముందున్న జనములందరినీ నాశనం చేయటం ఎందుకు అని మార్చేయచ్చు. ఈ మ్యూజిక్లే కదా వచ్చేది సినిమాల్లో అద్భుతాలు జరిగేటప్పుడు. దేవునికి స్తోత్రం. అట్లా ఒక కార్యం చేసేసి మార్చి పడేయచ్చు మొత్తాన్ని. కానీ జరుగుతుంది అది. నోవా జల ప్రళయానికి ముందు వ్యక్తుల హృదయాలు దేవుడు మార్చలేదు, అవునా? అలాగే ఐగుప్తు ప్రజల విషయంలో కూడా, ఐగుప్తు రాజైన ఫరో విషయంలో కూడా మార్చి పడేయచ్చు, కానీ అది జరగలేదు, ఇంకా కఠినపరచబడింది. సొదొమ గొమొర్రాల హృదయాలను, ఆ ప్రజల హృదయాలను మార్చొచ్చు, కానీ అగ్నితో నాశనం చేశాడు, మార్చలేదు. నిజమే కదా? హృదయాలను మార్చే దేవుడవు కదా నువ్వు, హృదయాలను మార్చేవాడివి కదా. సొదొమ వాళ్ళని అగ్నితో తగలబెట్టకపోతే వాళ్ళ హృదయాలు మార్చొచ్చు కదా, మార్చొచ్చుగా. అప్పుడు దేవుడిచ్చే సమాధానం, అప్పుడు వాళ్ళని గురించైనా, ఇప్పుడు నీ వాళ్ళని గురించైనా, నా వాళ్ళని గురించైనా, మా బావగారిని గురించైనా, మీ బావగారిని గురించైనా, మీ అయ్యగారిని గురించైనా, మీ అమ్మగారిని గురించైనా, మీ భర్త గారిని గురించైనా, మీ భార్య గారిని గురించైనా, మీ పిల్లల గారిని గురించైనా, మీ తల్లుల గారిని గురించైనా, ఎవరిని గురించైనా ఆన్సర్ ఒక్కటే, ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛను నేను అడ్డగించను. భూమి మీద వానికి జీవితం ప్రారంభించింది నేను, స్వేచ్ఛనిచ్చింది నేను, వాడికి టైం ఇచ్చా. ఇచ్చిన టైంలోపు నేను వాడి స్వేచ్ఛను అడ్డగించను. స్త్రీ అయినా పురుషుడైనా అడ్డగిస్తే నేను ఇచ్చిన స్వేచ్ఛను నేనే హరించిన వాడిని అవుతాను, దోషిని అవుతాను. అందుకే నేను చేయను ఆ పని. ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచించండి, వాస్తవమా కాదా? అందుకే చాలా రోజుల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నా, మార్పు రావట్లే అవతల వ్యక్తుల్లో. నువ్వు జుట్టు బీక్కుంటున్నావు. కొన్నిసార్లు నేను ప్రసంగాలు చేసేటప్పుడు ప్రార్థన చేయండి మారతారు, ప్రార్థన చేయండి మారతారంటే కడుపులో మండిపోతుంది మీకు. ఎప్పటికీ 5-6 సంవత్సరాల నుంచి అంటున్నా ఇదే మొక్క. వాడు మారింది లేదు, సచ్చింది లేదు. ఈయన మాత్రం వచ్చినప్పుడల్లా ప్రార్థన చేయ మారతాడు, ప్రార్థన చేయ మారతాడు. ఏది మారేది? ఇంకా నన్ను మారటం రోజు ఎక్కువ చేశాడు వాడు. మారటం అంటే కొట్టడం, రోజు నన్ను కొట్టడం ఎక్కువ చేశాడు ఆ సైతానుడు. మార్చు ప్రభు అని ప్రార్థన చేస్తుంటే నన్ను రోజు మారుకుంటున్నాడు వాడు అనే డౌట్ మీకు వచ్చింది. ఈ మాట వినబడ్డప్పుడు ఒక రకమైన విరక్తి వచ్చింది. ఏం ప్రార్థన ఏమో చేసి సాలిపోయింది, మారట్లా సావట్లా. కారణం ఏంటో చెప్పా. మరి అలాగైతే ఇక మనం ప్రార్థన చేయటం ఎందుకు? ఇప్పుడు రెండో డౌట్ వచ్చింది. మరి అలాగైతే హృదయాలను దేవుడు బలవంత పెట్టడం సాధ్యం కాకపోతే మరి మనం వాళ్ళ మార్పు కోసం ప్రార్థన చేయటం వెర్రి పని కాదా? మరి ప్రార్థన చేయటం ఎందుకని మళ్ళీ ఇంకో డౌట్ వచ్చింది. దానికి సమాధానం చెప్తా. ఎందుకు ప్రార్థన చేయాలంటే దేవుడు జోక్యం చేసుకోవడానికి ప్రార్థన చేయాలి. ఇప్పుడు చెప్తా వినండి. మానవ హృదయములు 2 రకములు. అంతా రెండే. మానవ హృదయములు 2 రకములు. 1 మెత్తని హృదయం, 2 కఠిన హృదయం. కొంతమంది పైకి కఠినంగా కనపడతారు, కానీ లోపల మెత్తని హృదయాన్ని కలిగి ఉంటారు. కొంతమంది బయటికి చాలా మెత్తగా కనపడతారు, కానీ లోపల వెరీ డేంజరస్, చాలా కఠినమైన హృదయాలు కలిగి ఉంటారు. బయటికి మాత్రం చాలా సున్నితంగా, చాలా మెత్తగా కనపడతారు, కానీ లోపల చాలా కఠినంగా ఉంటారు. సరే, ఎవని హృదయం ఎలాంటిదో మనకు తెలియదు, ఆయనకు తెలుసు. ఓకే, బాగా వినాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి అందరూ. మళ్ళీ చెప్పండి. పక్కన వాళ్ళు ఒకసారి చూడండి. ఈ మాటలు ఒక్కటి కూడా పోకూడదు. ఇది పోయిందంటే మాత్రం నువ్వు చాలా తిరకాసు పడతావు, చాలా సంగతులు నీకు అర్థం కావు. అందుకే చెప్తున్నా, మనుష్య హృదయములు 2 రకములు. 1 కఠిన హృదయం, 2 మెత్తని హృదయం. ఈ కఠిన హృదయులైనా మెత్తని హృదయులైనా కొంతమంది సత్యం తెలియనప్పుడు ఎలా బతుకుతున్నారో, ఎలా వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, అలా పడిపోతూ ఉంటారు. మనం ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిద్దంటే, మనం ప్రార్థన చేసినప్పుడు ఒకసారి పక్కన వాళ్ళని చూడండి. ఆల్ నైట్ చేశారు, అందుకు ఈ బాధలన్నీ.
తడవకొకడు కళ్ళు మూసే అవకాశం ఉంది. నా కష్టం అంతా వృధా అయింది, అందుకని మొత్తుకొని చెప్పాల్సి వచ్చింది. చూడండి, పక్కగా చూడండి. ఈ లోపు కాసి నీళ్ళు తాగుతా చూడండి. మనం ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిద్దంటే దేవుడు వాళ్ళని దర్శించడం మొదలు పెడతాడు. బలవంత పెట్టాడు, కానీ వాళ్ళు ఆలోచించే పరిస్థితులు కల్పించడానికి దేవునికి ఛాన్స్ ఉంది. వాళ్ళు ఆలోచించే పరిస్థితులు కల్పించడానికి ఏం లేదండి, వాళ్ళు చేసే బుద్ధిహీనమైన పనుల తాలూకు ఎఫెక్ట్ వాళ్ళ మీదకి వచ్చేటువంటి అవకాశం దేవుడు కల్పించాడంటే చాలు. మనం ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిద్దంటే, నా భర్తను దర్శించు ప్రభా, వాని మనోనేత్రాలు వెలిగించు ప్రభా, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన పని మొదలు పెడతాడు. ఏం చేస్తాడంటే, ఏ కోణంలోనన్నా చిక్కుతాడా, ఏ పాయింట్లోనన్నా బెండ్ అవుతాడా, నా బిడ్డ ఇంతగా గోజాడుతుంది వాని మార్పు కోసం, ట్రై చేద్దాం అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెట్టావో అప్పుడే దేవుని పని స్టార్ట్ అయ్యిద్ది. సంబంధిత వ్యక్తి మార్పు కోసం ఏ అవకాశాలు ఉన్నాయి, అవకాశాల్లో దేవుడు పని మొదలు పెడతాడు. ఇది వాస్తవం. పని మొదలుపెట్టి వాడు ప్రభు వైపు తిరగటానికి, దేవుని వైపు తిరగటానికి, మార్పు పొందటానికి అనువైన పరిస్థితులు రప్పిస్తూ ఉంటాడు. అలా రప్పించినప్పుడు కొంతమంది ఏమో దేవుని వైపు తిరుగుతారు. అలా రప్పించినప్పుడు కొంతమంది ఏమో దేవుని వైపు తిరగరు, ఇంకా కఠినపరచబడతా ఉంటారు. ఈ రెండు జరుగుతాయి. కానీ ఎవని హృదయం తిరిగిద్దో ఎవని హృదయం తిరగదో మనకు తెలియదు, దేవునికి తెలుసు. అందుకే ఆయన ఏం చెప్పాడో తెలుసా? సమష్టిగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన, యాచన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు. 1 తిమోతి 2:1. నీకెందుకు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు చేస్తానే ఉండు. ఏం చేయి? ప్రార్థన చేయి, అడుగుతానే ఉండు. నేను చేసే పని నేను చేస్తా. ఎలా చేస్తాడు వినండి బాగా. ఎలా చేస్తాడు దేవుడు అంటే, వాళ్ళు మారటానికి అవసరమైనటువంటి మాటలు, వాళ్ళకు అందించేటువంటి వ్యక్తుల్ని వాళ్ళకు అందుబాటులోకి తీసుకెళ్తాడు. వాళ్ళు మారడానికి ఉపయోగపడే మాటలు కొంతమంది వ్యక్తులకు ఇచ్చి ఆ వ్యక్తుల్ని వాళ్ళకు అందుబాటులోకి తీసుకెళ్తాడు. లోతు సొదొమ గొమొర్రాలోకి వెళ్ళటం అనేది మనం చాలాసార్లు ప్రసంగంలో చెప్పుకున్నాం. బుద్ధిహీనమైన పని. హాయిగా అబ్రహాంతో కూడా ఉంటే పండగ చేసుకునేవాడు. అనవసరంగా ఆడికి పోయి అగచాట్ల పాలయ్యాడు లోతు. పిచ్చి లోతు, పచ్చి లోతు, ఆ లోతు, ఈ లోతు అని చెప్పి లోతు మీద పిచ్చి ప్రసంగాలు ఎన్నో చేసుకున్నాం. కానీ ఒక్క కోణంలో లోతును ఆలోచిస్తే మనకి మైండ్ పోయే విషయం ఒకటి బయటపడిద్ది. ఏమిటో తెలుసా? సొదొమ గొమొర్రాలకి సావు మూడింది. సొదొమ, గొమొర్రా, ఆద్మా, జెబోయిం, బెలా, వీటిల్లో చాలా ఎక్కువగా ఘోరంగా ఉన్నదేదో సొదొమ గొమొర్రా. సొదొమ ఇంకా నీచాతి నీచం. నెంబర్ 1, ఈ 5 నెంబర్ 1 అంటే సొదొమనే. అందుకని ఏం జరిగిందంటే, నీతిమంతుడైన లోతు అని ఉంది దేవుని వాక్యంలో. అబ్రహాము దగ్గర పెరిగినటువంటి లోతు, అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పుణికిపుచ్చుకున్న లోతు, అబ్రహాము నీతి ప్రవర్తనను కలిగి ఉన్న లోతు. ఈ లోతు, అబ్రహాం ఇద్దరు కలిసి ఉన్నారు. అబ్రహాం బయలుదేరేటప్పుడు లోతును కూడా వెంట పెట్టుకొని వస్తుంటే దేవుడు అప్పుడే కట్ చేసేది ఉండే. అబ్రామా, నిన్నొక్కడిని రమ్మంటే నువ్వేంది తోకం తగిలించుకొని వస్తున్నావు? నా మాట అంటే గౌరవం లేదా నీకు? అతన్ని తీసుకొస్తున్నావేంటి? నేను నీ సంతానమును ఆశీర్వదించాలనుకుంటుంటే అని చెప్పి ఆపేసేది ఉండే. కానీ ఆపలా. లోతు అబ్రహాం వెంటబడి వస్తూ ఉంటే దేవుడు రానిచ్చాడు. ఎందుకో తెలుసా? కనాను అబ్రహాము స్వాధీనపరుచుకోవాలి,
సొదొమకి దేవుని వాక్కును లోతే తీసుకెళ్ళాలి. అర్థమైందా? లోతు సొదొమకి వెళ్ళాడు అని లోతుని గురించి మనం ఏదేదో అనుకుంటాం, కానీ ఈ కోణంలో ఆలోచించు. దుష్టుల కామ వికార యుక్తమైన నడవడి వలన నీతిగల తన మనస్సును దినదినము నొప్పించుకునుచు వచ్చెను లోతు అని 2 పేతురు పత్రిక 2వ అధ్యాయములో రాసుంది. వాళ్ళ మధ్య ఉన్నాడు, వాళ్ళ దుర్మార్గ చేష్టల్ని ఖండించాడు. ఫైనల్గా దేవుడు లోతు ఇంటికి వచ్చినప్పుడు, అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకుడి, పెండ్లి చేయని పురుషునెరగని కుమార్తెలు నాకున్నారు, 2 కుమార్తెలు, వారిని మీకు అందిస్తాను, మీ మనసుకు వచ్చినట్టు వారిని చేయండి, కానీ నా ఇంటికి వచ్చిన అతిథులను మీరు దుర్మార్గం చేయొద్దు, ఇది మంచిది కాదు అని వాళ్ళకి నీతిని బోధిస్తాడు. ఆ దరిద్రులందరికీ ఇప్పుడు చెప్పండి, వాళ్ళు దిద్దుకోవడానికి, మార్పు చెందడానికి అవసరమైన మాటలు పంపించాడా లేదా దేవుడు? పెద్దగా చెప్పాలి. ఎవరి ద్వారా పంపించాడు? మనిషి ద్వారానే పంపించాడు. లోతు ఆ మాటలు మాట్లాడుతుంటే దరిద్రులు ఏమన్నారో తెలుసా? మా మధ్య బతకడానికి వచ్చి మాకు తీర్పు తీర్చే జడ్జి అయ్యావా నువ్వు? న్యాయాధిపతి అయ్యావా? గవిని దగ్గర పెద్దవయ్యావా? ఎవడ్రా నువ్వు మాకు నీతులు బోధిస్తున్నావు అని లోతు మాటను ఎప్పుడైతే బేఖాతరు చేశారో అప్పుడు నాశనం అయ్యారు. వారు నాశనం కాక మునుపు దేవుడు వ్యక్తులను ఉపయోగించి వాళ్లకు తన వార్తను పంపిస్తాడు. మారు మనసు పొందుట కొరకు వాళ్లకు పిలుపునిస్తాడు దేవుడిది పక్క. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రయత్నం దేవుడు చేస్తాడని చెప్పాను కదా. సొదొమ గొమొర్రాలను గురించి కూడా మొర్రబోయిందంట దేవుని దగ్గరికి. అంటే ప్రార్థన వెళ్ళింది దేవుని దగ్గరికి. మరి ఎవరు చేశారో? ఆ చేసిన ప్రార్థన నాకు తెలిసి సొదొమ గొమొర్రాలో ఉన్న లోతే చేసి ఉండాలి. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది కనుక నా యొద్దకు వచ్చిన మొర్ర చొప్పున వారు సంపూర్ణంగా జరిగించిరో లేదో నేను వెళ్ళి చూచెదను అనుకొని ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం జస్ట్ రెఫరెన్స్ రాసుకో. మొర పెట్టడం జరిగింది. నాకు తెలిసి వాళ్ళ వల్ల బాధింపబడిన మనుషులు మొరపెట్టి ఉండొచ్చు. బాయ్, ఆ సొదొమ గొమొర్రా మనుషుల వల్ల బాధింపబడిన మనుషులు మొరపెట్టి ఉండొచ్చు. వాళ్ళని మోస్తున్న భూమి కూడా మొరపెట్టి ఉండొచ్చు. భూమి మొరపెట్టిద్దని మీకు తెలుసా? జలములు మొరపెడతాయని మీకు తెలుసా? ఆకాశం ఆలకించిద్దని మీకు తెలుసా? భూమి చెవియొగ్గదని మీకు తెలుసా? భూమి నోరు తెరిచిద్దని మీకు తెలుసా? ఇవన్నీ దేవునికి మొరపెడతాయని మీకు తెలుసా? చాలామందికి తెలియదు. ప్రకృతి మొరపెట్టిద్ది దేవునికే. అందుకని దేవుడు ఏం చేశాడంటే లోతును పంపించాడు, అక్కడికి అనుమతించాడు. లోతు అక్కడికి వెళ్ళడానికి దేవుడు అనుమతించాడు. లోతుకు ఆ ప్రదేశం ఆకర్షణీయంగా కనపడేటట్టు అనుమతించాడు. అక్కడికి పోయాడు నీతిమంతుడైన లోతు. ఆ దరిద్రులకి ఎంత చెప్పినా వాళ్ళు మారరా. ఇప్పుడు మొరకు జవాబు ఇచ్చాడా లేదా దేవుడు? అది భూమి మొరపెట్టని, ప్రకృతి మొరపెట్టని, సొదొమ గొమొర్రా ప్రజల వల్ల బాధపడిన ప్రజలు మొరపెట్టని. ఆ ప్రార్థనలకు జవాబు అయితే లోతే వెళ్ళి వాళ్ళ మధ్యలో నివసించి నీతి ప్రవర్తన ఎలా కలిగి ఉండాలో, భక్తి ఎలా కలిగి ఉండాలో, దేవుని క్రమంలో ఎలా బతకాలో అన్ని లోతు లైఫ్ ఆ దరిద్రులకు ఒక మాదిరి. వాళ్ళ మధ్యలోనే జీవించాడు నీతిగా, వాళ్ళకే బోధించాడు నీతిని, కానీ వినలా. అంటే ప్రార్థనకు జవాబుగా దేవుడు దర్శించటం అయితే సొదొమ వాళ్ళకి చేశాడు, నోవా జల ప్రళయానికి ముందున్న వాళ్ళకు కూడా చేశాడు. ఎవరి ద్వారానో తెలుసా? నోవా ద్వారానే. ఏమండి? ఎవరు ప్రకటించారు? చూస్తావా? చూడు, హెబ్రీ పత్రిక 11ది. హెబ్రీ పత్రిక 11 6వ వచనం చదువు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము,
దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. తర్వాత విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. అద్దుగో చూసారా, మరో చోట ఉంటుంది, నీతిని ప్రకటించిన నోవహు ప్రకటించాడు, వాళ్ళకి హెచ్చరించాడు వాళ్ళని. ఇదిగో జలప్రళయం రాబోతుంది, దేవుడు ఉగ్రత రాబోతుంది, దేవుడిలా దిగబోతున్నాడు, దేవుని ప్రచండమైన రౌద్రం మనం అనుభవించబోతున్నాం, తప్పించుకుందాం రండి, మారు మనసు పొందండి, దేవుణ్ణి వేడుకోండి. గోజాడాడు, మొత్తుకున్నాడు. అంతేకాదు తను ఓడను కూడా కట్టుకొని మరీ వాళ్ళకు చూపించాడు. దరిద్రులారా, చావు మూడిందిరా, అయిపోతారా, నా మాట వినండి, ఇదిగో నేను జాగ్రత్త పడుతున్నాను, మీరు కూడా మారు మనసు పొందండి అని పిలిస్తే ఒక్కడు మారాడా? దేవుడు తప్పేం లేదు. దేవుడు తన వాక్కునైతే తన భక్తుల ద్వారా అందేటట్టు చేశాడు. ఇది కూడా ప్రార్థనకు జవాబే. అయినా వాళ్ళు మారలా. ఇక్కడ మారటం మారకపోవటం అనేది మన వ్యక్తిగతం. నీ వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డగించడం, నిన్ను బలవంత పెట్టడం, అది దేవుని స్పెషల్. ఈ లోకంలో ఉన్న దరిద్రులకు తెలియట్లా సంగతి. బలవంత మత మార్పిడి, బొంద మార్పిడి అని మాట్లాడుతున్నారు. ఎవడురా చెప్పింది దరిద్రుడా? బలవంత మత మార్పిడి అసలు నా దేవుడికే లేదురా తత్వం. బలవంతంగా ఒకరిని ఈడ్చుకొచ్చే తత్వం నా దేవుడి జాబితాలోనే లేదు ఆ మాట. అలాంటి ఛాన్స్ దేవుడు కలిగి ఉంటే ఇన్ని రోజుల లాగొక్క తన్నుదాన్ని ఎప్పుడో మీ మొత్తాన్ని ఒక దారి చేసేవాడు. ఒక్కటే ఒక తన్నుదాన్ని మొత్తాన్ని ఎప్పుడు మెడలు వంచి సాగిలపడ చేసేవాడు. అలా చెయ్యండి నాన్న. ఎవడన్నా బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టినా దేవుడు వాడిని యాక్సెప్ట్ చేయడు నాన్న. దేవునికి హృదయము కావాలి. తనంతట తాను మానవుడు తన హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. అందుకే అడుగుతున్నాడు, హృదయమనిటి తలుపు నొద్ద యేసునాదుండు నిలచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను నిలచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను. హృదయమనిటి తలుపు నొద్ద యేసునాదుండు నిలచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను నిలచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను. హల్లెలూయా. నిలబడి తలుపు తట్టకపోతే తన్నొచ్చుగా తన్ను అని నేను అడుగుతా. డోర్ని తన్నొచ్చుగా ఒక తన్ను అని అంటా నేను. ఆయన గడ్డ డోరు అని హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాడట. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల వానితో నేను నాతో కూడా వాడు భోజనము చేయుదమన్నాడు. ఎంత మంచి దేవుడు, ఎంత మర్యాదస్తుడైన దేవుడు, క్రమమైన దేవుడు, స్వేచ్ఛనిచ్చిన దేవుడు. హృదయమును నీ హృదయపూర్వకముగా నీవే ఇవ్వాలి, బలవంతము లేదు. అలాంటి నాణ్యమైన దేవుడు ఏడ దొరుకుతాడండి? లెక్కలు కరెక్ట్గా ఉంటాయి, అది ఆయన గొప్పతనం. తిక్కలుగా ఉండదు, లెక్కలు కరెక్ట్గా ఉంటాయి. స్తోత్రం. తట్టాడే తప్ప తన్నలా. అందుకే ప్రార్థన చెయ్యి అన్నాడు తప్ప జుట్టు బట్టి ఇడుకు రాలేడు. దెయ్యం మొహం దాన్ని ఎన్నిసార్లు చెప్పాలి? ప్రార్థన చేయి, ప్రార్థన రావే తీసి రాలేడు. పనికి మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి? రమ్మంటే ఏకాంత ప్రార్థన రమ్మంటే రా లాగా ఒకటి బీకి ఈడ్చుకు రాలేడు. పెద్ద చాయ్కి నువ్వేం బరువా ఆ నూతి లేచిపోతావు గాల్లో. ఎవరినన్నా అట్లా చేశాడు? పొరపాటును కూడా ప్రేమగా పిలుస్తున్నాడు, ప్రేమగా పిలుస్తున్నాడు, మెల్లగా మాట్లాడుతున్నాడు. పావురమా నా నిష్కళంకురాలా, నీ స్వరము మధురం, నీ ముఖం మనోహరం, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్మని బ్రతిమాలుచున్నాడు బంగారు తండ్రి.
బలవంతం లేదు. ప్రార్థన అయినా, వాక్యమైనా, పరిశుద్ధ జీవితమైనా, రక్షణ అయినా ఎక్కడా బలవంతం లేదు. హార్ట్ఫుల్గా నీ అంతటా నువ్వే రావాలి. ఎక్కడ బలవంత పెట్టాడో చెప్పు నాకు. ఏ పాయింట్లో బలవంత పెట్టాడో చెప్పు నాకు. ఎక్కడా లేదు. అలాగే మనుషుల్ని మార్చే విషయంలో కూడా ఇదే పంథ. మరి ఏం చేస్తాడు దేవుడు అంటే, మన ప్రార్థనలు విని వ్యక్తులు మారటానికి అనువైన పరిస్థితులు, ఉపదేశము వాళ్ళకి అందేటట్టు చేస్తుంటాడు. నువ్వు అనుకుంటావు, నా భర్తకి నేను ఎన్ని చెప్పినా మారట్లేదు, అసలు నా మాటే వినట్లేదని. నీ మాట వినని నీ భర్తకు బయట ఇంకొకటి ద్వారా దేవుని వాక్యం చెప్పిస్తాడు. నీకు తెలియదు ఆ సంగతి, ఈ దరిద్రుడు విన్నాడని. నువ్వు అనుకుంటున్నావు, నేను నోరు తెరిస్తే ఏ నోరు మోయ్ అంటున్నాడు ఈ దరిద్రుడు అనుకుంటావు. నువ్వు ఆ దరిద్రుడికి 20 సార్లు చెప్పించుంటాడు బయట వాళ్ళ చేత. నీకు తెలియదు ఆ సంగతి, వినుంటాడు వీడు వాక్యం. ఎందుకంటే నీ ప్రార్థన ఫలం అది. నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు వాని బయట దర్శిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి వెతికే పరిస్థితులు వాని కలిగిస్తూ ఉన్నాడు. దేవుడు చేసే ఫైట్ దేవుడు చేస్తూ ఉంటాడు. అయితే బలవంత పెట్టడు, ఆలోచింపజేస్తాడు. అవకాశం దొరికి మెత్తని హృదయం అయితే ప్రేరణ కలగజేస్తూ ఉంటాడు. నా తండ్రి మన ప్రార్థన విని అంత మాత్రం చేస్తాడు ఆయన. బలవంతం పెట్టి మార్చేది మాత్రం ఉండదు. దానికోసం దేవుడు వాడుకునేది, వ్యక్తులను ఆలోచింపజేయడానికి వాడుకునేది కొన్ని కఠిన పరిస్థితులను. ఈరోజు ఇంతమందిగా మనం ఎక్కడ వచ్చి కూర్చున్నామంటే మనమే పెద్ద మనుషులం కాదు. అందరం నడమంత్రం మిడిమేళం అన్ని తలకాయ నిండా ఎక్కించుకున్న వాళ్ళం. మనం ఎవడు మంచి వాళ్ళు లేము. కూర్చున్న మీరు మంచి పిల్లలు కాదు, మీ కాడికి మిడివేళ పోండి నేను. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు వచ్చి అందరం కూర్చొని 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి, 2 చేతులు హల్లెలూయా చెప్పండి అనగానే చెప్పారంటే మామూలు సంగత? అందరినీ తలో ఒక విధంగా దర్శించాడు మహారాజు. దర్శించాడు. ఎవరిని బలవంత పెట్టలా, జుట్టు పట్టి ఈడ్చుకురాలా. ఎవరు చేశారో మన కోసం ప్రార్థన, ఏ పరిశుద్ధులు కన్నీరు గార్చారో, ఏ పరిశుద్ధులు మొరపెట్టారో, మొత్తానికి వాళ్ళ ప్రార్థనా ఫలం మనల్ని దర్శించాడు. కొన్ని కఠిన పరిస్థితులు మన జీవితంలోకి అనుమతించాడు. వాటి చేదైన అనుభవాల ద్వారా మనం దేవుని వైపు తిరిగాం. కఠినమైన పరిస్థితుల్లోనే మనలో మెజారిటీ దేవుని వైపు తిరిగాం. ప్రతికూలతలు, శ్రమల కొలిమి వలననే మనలో మెజారిటీ దేవుని వైపు తిరిగాం. ఎంతమంది ఒప్పుకుంటారు? ఇక ఆయన చూసుకుంటాడు, నువ్వు ఏ టైపులో కొడితే లైన్లోకి వస్తావు, ఎలా నువ్వు టర్న్ అవుతావు అనేది. ఇక బ్యాలెన్స్ చూసి ఇక ఆయన సిచ్యువేషన్స్ కల్పించడం తప్ప బలవంత పెట్టడు. కొంతమంది బాధల దెబ్బకి ఏమంటారు తెలుసా? ఏం బాధలు రా బాబు, దేవుడు కనపడ్డాడు రా అంటారు. అవునా? అంటే బాధల స్థాయి తీవ్రమైతే దేవుడు కనపడతాడు అనమాట. మనిషి కంటే ఇక దేవుడిని ఎత్తుక్కుంటాడు. దేవుడు కనపడ్డాడు రా నాకు అంటారు. అంటే ఒక రేంజ్కి వెళ్ళిపోయింది నాకు చట్లని. అంటే మనిషి మీద దేవుడు ఏ రేంజ్లో పనిచేస్తే వీడు దేవుడిని వెతుకుతాడో ఒకసారి ఆలోచించండి మానవుడు. అది ఇలాంటి పరిస్థితులను నువ్వు ఎవరి కోసం మొరపెడుతున్నావు వాళ్ళ జీవితాలు అనుమతిస్తాడు దేవుడు. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, నీ ప్రార్థనకు జవాబుగా దేవుడు వాళ్ళని దర్శిస్తాడు. రెండవది, కొంచెం టైం తీసుకుంటుంది. ఒకవేళ వాళ్ళు మెత్తని హృదయం గలవారై టర్న్ అయ్యే అవకాశం ఉంటే కొంచెం టైం తీసుకుంటుంది. మొత్తం మీద వర్క్ అయింది. వాళ్ళని బెండ్ చేసి నీకు ఇవ్వడానికి టైం తీసుకుంటుంది. మనదంతా తపన ఇవ్వరు, ఇట్టనంగానే అయిపోవాలంతానే. ఏమండి, ఇప్పుడు గొడ్రాలు దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నాకు సంతానం ఇవ్వంటే ఒక అద్భుతం చేసి బిడ్డని ఇస్తాడు. నువ్వు వెళ్ళి చెక్ చేయించుకుంటే నువ్వు గర్భవతివమ్మ అని వైద్యుడు చెప్తాడు. ప్రభువా నీకు స్తోత్రం, నాకు గర్భమునిచ్చినందుకు రేపే కాన్పవ్వాలి. ప్రభువా నేను 9 నెలలు మొయ్యలేనంత ఓపిక నాకు లేదు, అన్ని పత్యాలు నేను ఉండలేను ప్రభు, అర్థం చేసుకో, రేపే అయిపోవాలి యేసు నామూలు అంటే ఆయన చూస్తాడు. ఇక ఇది మరీ తపనలాగుంది. గుడ్రాలుగా నువ్వు ఉన్నావు, గర్భఫలం ఇచ్చాను, దానికి ఒక క్రమం ఏర్పరిచాను. నేను ఇచ్చినటువంటి ఆ పరమాణువు కంటే చిన్నదైనటువంటి ఆ చిన్న కణం ఒక వ్యక్తిగా రూపుదిద్దడానికి, ఒక శరీరంగా ఆకృతి ఏర్పరచుకోవడానికి 9 మాసాల కాలం పడుతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను పెట్టిన క్రమం అది.
ఆ క్రమములోనే రావాలి బయటికి. లేదు ప్రభు నాకు 1 డేలోనే కాన్పు అయిపోవాలి ప్రభు అంటే అయిపోయింది, ఇంకా మళ్ళీ చెక్ చేయించుకుంటే పోయింది తల్లి అంట. దేవునికి స్తోత్రం. అప్పుడు నీ భాషలో కాన్పు అయినట్టు. ఎంతమందికి అర్థమైంది? ఇట్లాంటివి బాగా అర్థమవుతాయి. నీవు ఎప్పుడైతే ప్రార్థించడం మొదలు పెడతావో, మొర్ర పెట్టడం మొదలు పెడతావో, హృదయములెరిగిన దేవుడు సంబంధిత వ్యక్తుల్ని దర్శించడం మొదలు పెడతాడు. మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా వాళ్ళని దర్శించడం, వాళ్ళతో మాట్లాడటం, కొన్ని ప్రతికూల పరిస్థితులు వాళ్ళకు వచ్చేటట్టు అనుమతించటం, వాళ్ళని నల్లగొట్టే పరిస్థితులు వాళ్ళకి రప్పించటం రాణిస్తాడు. వాటి ఫలితంగా కొంతమంది మెత్తన చేయబడి విరిగి నలిగిన హృదయం గలవారై దేవుని వైపు బెండ్ అవుతారు. కొంతమంది ఏమో ఇంకా కఠినపరచబడి నిత్య నరకానికి సిద్ధమవుతారు. అర్థమైందా? అదేందయ్యా మార్చమంటే నరకానికి సిద్ధం అవటం ఏంటంటే, వాడు హృదయాన్ని కఠినపరుచుకున్నాడు, ఆమె హృదయాన్ని కఠినపరుచుకుంది. వారి వ్యక్తిగతం అధిక తమంతటా తామే హృదయాలను కఠినపరుచుకున్నప్పుడు, తమంతటా తామే ఆత్మలను అమ్ముకున్నప్పుడు, తమంతటా తామే దేవుని విసర్జించినప్పుడు, తమంతటా తామే దేవుని స్వరమునకు చెవినియకుండా 2 చెవులు గట్టిగా మూసుకున్నప్పుడు తమ నాశనానికి తామే కర్తలు. దేవుడు కర్తగాడు, నువ్వు కర్తగావు. అది నీ బిడ్డైనా, భర్త అయినా, కొడుకైనా, కూతురైనా, తల్లైనా, తండ్రైనా, అయ్యైనా, అమ్మైనా, ఎవరైనా ఆశ ఉంటుంది నీకు. ఇంకా చెప్పాలంటే ఒక విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? జస్ట్ వాళ్ళు నీకు జన్మనిచ్చినందుకు నీ తల్లిదండ్రి రక్షించబడాలని నీకుంటుంది. ఎందుకంటే నిన్ను కన్నారు గనుక. మా అమ్మ అయ్యా రక్షణ పొందాలి యేసయ్యా, వాళ్ళిద్దరూ బాప్తిసం పొందాలి యేసయ్యా, నిత్య జీవంలో ఉండాలి యేసయ్యా అని ఏదో వాళ్ళు నీకు జన్మనిచ్చి ఏదో కాస్త పెంచారని అంత ప్రేమ. నీకు ఒక సంగతి తెలుసా? నీకేమో వాళ్ళు జన్మనిచ్చిన వాళ్ళు, నీకు తల్లిదండ్రులు, కానీ వాళ్ళు దేవునికి ఏమవుతారో తెలుసా? కన్న బిడ్డలు. తల్లిదండ్రుల మీద బిడ్డ తీపి గొప్పదా, బిడ్డల మీద తల్లిదండ్రి తీపి గొప్పదా? మీరు చెప్పండి. అబద్ధాలు ఆడకుండా తెలివిగా నాకు ఆన్సర్ చేయండి. బిడ్డల మీద తల్లిదండ్రుల తీపి గొప్పదా, తల్లిదండ్రుల మీద బిడ్డల తీపి గొప్పదా? నంబర్ 1లో ఎవరు వస్తారు? అమ్మా నానే వస్తారు. ఎందుకో చెప్తా. పురిటికందుగా నువ్వు పుట్టిన దగ్గర నుంచి నిన్ను నువ్వు మళ్ళా శుభ్రం చేసుకునే తెలివి నీకు వచ్చిన దాకా A to Z మొత్తం అమ్మే చేసుద్ది. అమ్మే చేసుద్ది. ఆ చేసే దినములలో ఒక్క దినములో ఒక్కసారి కూడా నిన్ను అసహించుకోదు. చీ దరిద్రుడు అనదు, చీ చండాదురాలు అనదు. నువ్వు ఎన్నిసార్లు 1 చేసినా, ఎన్నిసార్లు 2 చేసినా, ఎన్నిసార్లు నోటి వెంట ముక్కుల వెంట సాగర్లు విడుదల చేసిన తన పవిట చెంగుతో ప్రేమగా శుభ్రపరుచుకుంటుంది అమ్మ. మళ్ళీ కొంచెం సేపు అయ్యాక ఆమెకి చెమట పోస్తే అదే పవిట చెంగు తీసుకొని తుడుచుకుంటుంది. ఇంత ఫీలింగ్ ఉండదు అమ్మకి. అది అమ్మంటే. అమ్మంటే అది. కనీసం నిన్ను నువ్వు శుభ్రం చేసుకునే జ్ఞానం నీకు వచ్చిందాకా, నిన్ను నువ్వు శుద్ధి చేసుకునే జ్ఞానం నీకు వచ్చిందాకా అమ్మ నిన్ను గుండెల మీద మోసిద్ది, నీకు మొత్తం శుభ్రం చేసి. అదే అమ్మ మంచాన పడితే, అదే అమ్మ నడవలేని స్థితికి వస్తే 4 రోజులు అమ్మకు చేయాలంటే నీ బతుకు బయటపడిద్ది. నీ బతుకు బయటపడి పెట్టుకొని తిరుగుతూ ఉంటావు. నీ బతుకు 24 సణుగుతావు. ఏమ్మా కాళ్ళు పనిచేయాల, మైండ్ పనిచేయట్లేదా? కొంచెం చెప్పొచ్చుగా, బయటికి వెళ్ళాలని చెప్పి సావచ్చుగా. పనికి మాలిందాన్న, సచ్చిందాన్ని కాదు బతికిందాన్ని నా కర్మకు దాపురించావు. పెద్ద గుంపున కన్నావుగా, ఆస్తులు పంచిచ్చావుగా, నా మీద పడి చచ్చావు. ఆ 2వ దాని దగ్గర చావచ్చుగా, 3వ దాని దగ్గర చావచ్చుగా, నీ కొడుకు ఉన్నారుగా వాళ్ళ దగ్గర చావచ్చుగా. నా కర్మ కొద్దీ దరిద్రపదాన అన్న కూతుళ్ళు కొడుకులు ఇంతమంది. అబద్ధాలు ఆడుకొని చెప్పండి, ఎంతమంది ఒప్పుకుంటారు?
ఒప్పుకోండి, మర్యాదకు చేతులు ఎత్తి. షో చేయవాకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ నిన్ను నువ్వు శుద్ధి చేసుకునే తెలివి నీకు వచ్చిందాకా సంవత్సరాలు చేసిందే అమ్మ ఏనాడన్నా నిన్ను అసహించుకుందా? ఒక్కసారన్నా అసహించుకుందా? ఇంకా చెప్పాలంటే నీకు మోషన్ కాకపోతే బాధపడింది. నా బిడ్డకి ఏందో మోషన్ కావట్లేదు, కడుపులో ఏదో తేడా వచ్చింది, వాడి ప్రాణానికి ఏమన్నా ప్రమాదమే, ఆమె ప్రాణానికి ఏమన్నా ప్రమాదం. అమ్మ మోషన్కి వెళ్తే తిడతావు, దరిద్రపుదానా నువ్వు. అమ్మ మోషన్కి వెళ్తే తిడతావు, దరిద్రపోడా నువ్వు. మిమ్మల్ని కాదులే, తిట్టే దరిద్రులు అంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. కానీ నువ్వు మోషన్కి వెళ్ళకపోతే అమ్మ ఏడ్చింది, వైద్యుడి దగ్గరికి పరిగెత్తింది. ఎంత తేడా ఉంది అమ్మ ప్రేమకి బిడ్డ ప్రేమకి. వాస్తవమా కాదా? ఎవరికి తీపి ఎక్కువ? ఏ ప్రేమ ఎక్కువ? పుట్టిన ప్రేమ ఎక్కువ, కన్న ప్రేమ ఎక్కువ? ఆ కన్న ప్రేమ, ఆ కడుపు తీపి ఎంత భయంకరమైందంటే ఆ కడుపు తీపి కోసం మహిమను కూడా వదిలిపెట్టి దిగొచ్చాడు భూమి మీదకి. అన్ని కోతల కంటే కడుపు కోత బాధాకరం. వీర జవాన్ కన్ను మూశాడు, మురళీ నాయక్ అనే బిడ్డ కన్ను మూశాడు. 25 ఏళ్ల బిడ్డ యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో చంపటం చావటం సహజం. ఆ చిన్నోడు కన్ను మూశాడు. తను కోరాడట, నేను చనిపోయినప్పుడు నా మీద ఇండియా జెండా కప్పాలి, నా మీద ఇండియా జెండా కప్పాలి నా మీద అని. నా దేశాన్ని ప్రేమిస్తున్నా, నా దేశం కోసం చచ్చిపోతాను నేను. ప్రపంచమంతా మెచ్చుకుంటుంది, కానీ అమ్మ మాత్రం గుండెలు బాదుకొని ఎగిరిపడి ఏడుస్తుంది. అమ్మో నా కొడుకు, నా బిడ్డ, నా బిడ్డ. కడుపు తీపి, కడుపు కోత. అది చూసి నేను కూడా ఏడ్చా. ఎందుకంటే కడుపు తీపి. ఇక దానికి ఎన్ని చెప్పినా ఆ కడుపు తీపికి మనం ఆన్సర్ చేయలేము, ఓదార్చలేము. అదొక భయంకరమైన వేదన. అది కడుపు కోత, కడుపు తీపి. ఆ కడుపు తీపిని బట్టి, ఆ మాతృవాత్సల్యాన్ని బట్టి, ఆ తల్లి మమతను బట్టి మహిమను వదిలిపెట్టి ఆ కెరూబులు, శరాపులు, దూతలు, మహాదూతల చేత స్తుతి స్వీకరించేటువంటి ఆ మధురమైన అనుభవాలన్నీ విసర్జించి అమ్మో నా పిల్లలని పరిగెత్తుకొచ్చాడు భూమి మీదకి. నాయన 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 కడుపు తీపి కోసం వచ్చాడు. ఈరోజు మారని వ్యక్తులు, నీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు. నీకు తల్లిదండ్రులు అయితే అసలు సృష్టికర్తకు వారందరూ పిల్లలు పిల్లలు పిల్లలు. మరి నీకే ఎంత బాధ ఉంటే మార్పు చెందని వాళ్ళని చూసి ఆయన ఎంత బాధపడతాడో ఒక్కసారి ఊహించు. ఆయన ఎంత క్షోభిస్తాడో ఒక్కసారి ఊహించు. అవునా? మన ప్రేమ ఎక్కువ, దేవుని ప్రేమ ఎక్కువ? మన రెస్పాన్సిబిలిటీ ఎక్కువ, దేవుని రెస్పాన్సిబిలిటీ ఎక్కువ? ఆయనదే. నువ్వు అంటావు, నా భర్తను ఎందుకు నువ్వు వదిలేసావు ప్రభు, నా భార్యను ఎందుకు వదిలేసావు ప్రభు, నా పిల్లల్ని ఎందుకు వదిలేసావు, నా తల్లిదండ్రులను ఎందుకు వదిలేసావు? ఆయన నీకు తాత్కాలిక బంధం, కానీ అక్షయానుబంధం ఆయనది. ఆ చేతులే నిర్మించిన వాళ్ళందరినీ. మా పెద్ద బావ గారిని ఎదిరించాడని చెప్పాను. నా భర్తను ఎందుకు మార్చలేదని ఆమె ప్రశ్న. నా దేవుడి సమాధానం, పిచ్చిదాన, నీకు భర్త కాకముందు నా కొడుకు వాడు, నా కుమారుడు వాడు, నా చేతులతో వాడిని నిర్మించాను. నేను వాడిని కావాలని కఠినపరుస్తానా, నాశనం చేస్తానా? వాడు మార్పు చెందడానికి, వాడు నా వైపు త్రిప్పబడటానికి కావాల్సిన రీతులు, అన్ని రీతుల నువ్వు అడిగినా అడగకపోయినా నా వంతు ప్రయత్నం నేను చేశాను. కానీ వాని హృదయాన్ని వాడు కఠినపరుచుకున్నాడు. నేనేం చేయమంటావు? నీకంటే ఎక్కువ బాధ నేను అనుభవిస్తున్నాను అంటాడు. ఆ గతి వానికి పట్టకూడదనే కదా నేను శిలువ మీదకి వచ్చి ప్రాణం పెట్టాను. కానీ నేనెవరిని బలవంత పెట్టి మార్చను, నేను ఎవరిని బలవంత పెట్టను. వాళ్ళు మార్పు చెందడానికి అనువైన పరిస్థితులు నీ ప్రార్థనను బట్టి కల్పిస్తాను. వాటిని బట్టి వాళ్ళ హృదయం కదిలి కఠిన గుండె విరిగి లైన్లోకి వస్తే వచ్చినట్టు, లేకపోతే వాళ్ళు అనుభవించాల్సింది వాళ్ళు అనుభవిస్తారు. గుర్తుపెట్టుకో. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ మాటలు విన్నప్పుడు ఇంకా ప్రార్థన చేసి ఫలితం ఏముంది అనుకోవద్దు. నీ ప్రార్థనల వలననే తరచుగా దేవుడు వారిని దర్శిస్తూ 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 ఉంటాడు. ఒకవేళ మెత్తని గుండె కలిగిన వాళ్ళైతే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు దేవుడికి.
శతవిధాల దేవుడు ఖచ్చితంగా ప్రయత్నిస్తాడు. అలా ప్రార్థన చేసినప్పుడు కొంతమంది హృదయాలను దేవుడు కదిలిచ్చాడు, వాళ్ళు లోబడ్డారు, రక్షణ కూడా పొందారు నా ప్రార్థన విని. కొంతమంది మారలా. గుర్తుపెట్టుకో, కొంతమంది నువ్వు రక్షణలో నడిపించిన వాళ్ళు మళ్ళీ బలహీనపడి నీకు కనపడతారు. వాళ్ళని గురించి నీకు దిగులైపోయింది, బాధ అయింది, అయ్యో ఎందుకు వీళ్ళు ఇట్లా మళ్ళీ లోకంలో కలుస్తున్నారు, ఎందుకు మళ్ళీ వీళ్ళు ఇట్లా పాపంలో పడుతున్నారని. గుర్తుపెట్టుకో, మనుషులు, వాళ్ళేం దేవుడు కాదు, మనుషులు. చెప్పు, ఎవరు? మనుషులు పరిపూర్ణులు కాదు, అసంపూర్ణులు. నిలబడదాం అనుకుంటారు, కొన్నిసార్లు శోధింపబడి బలహీన పడిపోతారు. అయితే పడ్డ ప్రతి వారిని చూసి నువ్వు కృంగిపోయావు అంటే చివరికి నువ్వు పోతావు. నీ చేతనైతే ఒక ప్రార్థన చేసి, దేవా జారి పడ్డట్టున్నాడు లేవనెత్తు, జారి పడ్డట్టుంది లేవనెత్తమని అప్పచెప్పటమే నీ పని. ఆయనే చూసుకుంటాడు. ఆయన చేతికి అప్పగించుకున్న బిడ్డల్ని మంచానేసైనా మార్చుకుంటాడు. అర్థమైతే కొట్టు గట్టిగా. వీడు మామూలుగా మారట్లేదు, ఈమె మామూలుగా మారట్లేదు అంటే మంచం పాలు చేసైనా మార్చుకుంటాడు. ఒకప్పుడైతే చాలా అల్లాడిపోయాను నేను స్టార్టింగ్లో. రక్షణలో నడిపించినోడు మళ్ళా బలహీన పడ్డాడని తెలిస్తే కృంగిపోయి అన్నం మానుకొని కూర్చునేవాడిని. వాడు అటెందుకు చేశాడు, ఈ అమ్మాయి ఎట్లెందుకు చేసింది, ఆ అమ్మాయి ఎట్లెందుకు చేసింది, అసలు ఏంది, ఏమైపోతుంది, వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, విన్న వాక్యం ఎటుపోతుంది, వీళ్ళని ఎందుకు సైతాన్ని శోధిస్తున్నాడు, సైతానికి ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారు, అబ్బాయి వీళ్ళ కోసం సేవ చేయటం దండగా, ఈ దరిద్రులు చా అనుకుంటా. అన్నం తిందు వెళ్ళాడు, బా అన్నం అంటే అన్నం, నాకు అన్నం ఆకలి కావట్లే, నా కడుపు రగిలిపోతుందని తిండి మానుకొని గ్యాస్ తెచ్చుకున్నాం. దేవుడు చెప్పాడు, ఇదే కంటిన్యూ అయితే సత్తావరా నువ్వు అని. ఎందుకు ప్రభు అంటే, అంతేరా, మనుషులు పరిపూర్ణులు కాదు, బలహీనులు. వాళ్ళని బలపరిచే పని, పడినా లేపే పని, నడిపించే పని, కాచే పని ప్రధాన కాపరినైన నా పని. నువ్వు నా స్థానాన్ని తీసుకొని అన్ని బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నావు. ఏందిరా నువ్వు చేసేది, నీ బొంద అని చెప్పాడు. ప్రార్థన చేయరా నువ్వు, వాళ్ళు తొట్టిల్లకుండా కాపాడు శక్తి గల నాకు ప్రార్థన చేయి, నేను చూసుకుంటా. పడ్డా లేపుకుంటా. వాళ్ళు బలహీనపడ్డారు, వీళ్ళు బలహీనపడ్డారు, వీళ్ళు అని ఈ చూసి ఇది సణిగి నువ్వు బలహీనపడుతున్నావు, అది రానియొద్దు అని దేవుడు నాకు నేర్పాడు. స్తోత్రం చెప్పండి. అయిపోయింది ఇంతవరకు మొదటి భాగం. ఏమర్థమైంది మీకు? వ్యక్తికి సంబంధించిన విషయం వేరు, వ్యక్తి సంబంధం కాని విషయం వేరన్నాను. వ్యక్తి సంబంధం కాని మిగిలిన సంగతులన్నీ దేవుడు ఈజీగా చేసేస్తాడు, కానీ వ్యక్తికి సంబంధించిన విజ్ఞాపనకు టైం తీసుకుంటుంది, దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. అది కూడా సఫలం అవ్వచ్చు, కాకపోవచ్చు. దేవుని చేతిలో సమస్తం ఉంది, ఇలా అంటే అయిపోయింది కదా అంటే, ఇలా సుధమ వాళ్ళని అనొచ్చు, అనలా. ఇలా నోవహు జలప్రళయంలో ముందున్న వాళ్ళు అనొచ్చు, అనలా. మార్చడానికి ట్రై చేశాడు, మారలా, శిక్షకు అప్పగించాడు. నీ పరిస్థితైనా నా పరిస్థితైనా అంతే. మొర్ర పెట్టడమే మన పని, కన్నీరు గార్చటమే మన పని, గోజాడటమే మన పని, వాళ్ళని హెచ్చరించటమే మన పని. తర్వాత దేవుడు చూసుకుంటాడు. అప్పచెప్పి ఊరుకోవాలి. ఒకటే డైలాగ్, నిత్య జీవానికి నిర్ణయించబడితే రక్షించబడతా, లేకపోతే పోతా, చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు నా కుటుంబ సభ్యులు ఉన్నారండి, అందరికీ చెప్పా. కొంతమంది తీసుకున్నారు, మారు మనసు పొంది బాప్తీసం పొందారు, కొంతమంది వదిలేశారు. ఇంకా నేను ఏడుస్తూ కూర్చోమంట వాళ్ళ కోసం. అయ్యేనాడైతే మీ పెళ్ళి. ఇప్పుడు నేను చెబుతుంటే వయ్యారాలు పడుతున్నారు, వయ్యారాలు. రేపు అయిద్ది. ఇప్పుడు వయ్యారాలు పడండి, రేపు వయ్యారాలు పట్టడానికి కాళ్ళు ఉండవు. కాబట్టి పౌలు ప్రార్థన చేసిన, ఇంకా చెప్తా, యేసయ్య ప్రార్థన ఎంత గొప్పది, యేసయ్య ఎంత శక్తి గల దేవుడు. మరి అంత గొప్ప దేవుడు, అంత శక్తి గల దేవుడు యోధాను మార్చొచ్చుగా, ఇస్కరియోతు యోధాను మార్చొచ్చుగా. ఆయన శిష్యుడేగా, ఎందుకని మార్చలా? మార్చడు. వాడి వ్యక్తిగతం వాడిది, వానికి స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ స్వేచ్ఛను బట్టి వాడు తన ఆత్మను అమ్ముకున్నాడు.
సాతానుకు హృదయపూర్వకంగా తనను తాను అప్పగించుకున్నాడు. చివరి నిమిషం వరకు వాడిని హెచ్చరిస్తానే ఉన్నాడు. అది నా యేసయ్య బంగారు మనసు. కొడు చివరి నిమిషం వరకు ఇస్కరియోతు యోధాని హెచ్చరిస్తానే ఉన్నాడు. రేయ్, నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు అని చెప్పగానే చెప్తున్నాడు, ఇదిగో నేను మీ పండుగ గురిని ఏర్పరచుకోలేదా? మీలో ఒకడు సాతాను అన్నప్పుడు వీడు గతుక్కుమనాలి. ఇదిగో మీలో ఉన్నవాడు ఒకడు నన్ను అప్పగిస్తాడని ప్రభు అన్నప్పుడు వీడు గతుక్కుమనాలి. ఎందుకంటే ప్రతిసారి వాడిని టచ్ చేస్తూ ఉన్నాడు యేసయ్య, అయినా సరే వాడు ఒప్పుకోలా. ఆఖరికి భోజన పంక్తిని కూర్చున్నప్పుడు కూడా మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు ఈ వేళ అని అన్నప్పుడు, ఎవరికి వారు నేనని గింజుకులాడారు. ప్రశాంతవదనుడు యేసుక్రీస్తును యూదా చూశాడు. నేనా ప్రభు నేనేనా అని గురువు నడిగినాడు. నిర్వికారుడు నిర్మల హృదయుడు ఇస్కరియోతును చూశాడు. నీకే తెలియును యూదా, నాకిక జరుగబోవు మర్యాద. తా చేసిన మోసం ఖరాఖండిగా ప్రభువు ఎరిగినాడు. అవమాన భారము మోయకవాడు వెళ్ళిపోయినాడు. దేవునికి స్తోత్రం. ప్రభా, నిన్ను అప్పగించే దుర్మార్గుడు ఎవరయ్యా? నిన్ను అప్పగించే దుర్మార్గుడు ఎవరయ్యా? ప్రభా, నేనా యోధా? ప్రభా నేనేనా? మిగిలిన వాళ్ళు నేనా అన్నప్పుడు స్పందించలా. యోధా, ప్రభా నేనేనా అన్నప్పుడు, నీకు తెలియదా యోధా అన్నప్పుడన్నా వీడికి ఎలగాలగా. నా బతుకంతా తెలుసుకున్నాడు, ఆయన ముందు నేను నటించలేను, ముసుకేసుకోలేను, ముసుగులు ఓడబీకేవాడు ఆయన. ఎందుకు ఆయనతో చతురు? ప్రభా నన్ను క్షమించని కాళ్ళ మీద పడతాడేమో. ఆఖరికి రొట్టె విరిచి ఇవ్వబోయేటప్పుడు కూడా ఛాన్స్ ఇచ్చాడు, మాట్లాడాడు, అయినా వాడు మారలా. హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఆయన ఏం చేస్తాడు? నీ కుటుంబ సభ్యులు హృదయాన్ని కఠినపరుచుకుంటే నువ్వేం చేస్తావు? ఏడ్చి మొత్తుకోవటం తప్ప నువ్వేం చేయలేవు. దేవుని పాదాలు పట్టుకొని ఇంకా ఏదన్నా అవకాశం ఉంటే చూడు ప్రభువా, మలుపు దిప్పు ప్రభువా, ఆలోచింపజేయి ప్రభువా అంటే ఇక ఫైనల్ ఉంది ఒకటే, మంచాన వేయటం. ఇంకా ఫైనల్ ఉంది ఒకటే, మంచాన వేయటం. అట్లేసినా మళ్ళా నువ్వు ఏడుస్తావు. మార్చమన్నానే కానీ మంచాన ఏమన్నానా? అన్నీ నువ్వే డైలాగులన్నీ. రక్షించంటివి, మంచాన్ని వేసి వాడు ఏదైనా బెండ్ అవుతాడని చూస్తేనే రోజు మొత్తుకుంటుంటివి. ఎట్లమ్మాయి నీతో అంటాడు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి, మీకు ఏదో నీరసం వచ్చినట్టు ఉంది. చివరికి ఆ మొక్క పుచ్చుకున్నప్పుడు సాతాను వానిలో ప్రవేశించాడని ఉంది. హృదయపూర్వకంగా అప్పు చెప్పుకున్నాడు వాడు. మారు మనసుకి ఇష్టపడలా. చివరికి వాడికి అప్పచెప్పుకున్నాడు, యేసయ్యను అమ్ముకున్నాడు, పోయి ఉరి పెట్టుకొని చచ్చాడు. ఎందుకని మార్చలా యేసయ్య? అక్కడే తెలిసిపోతుంది విషయం ఏంటంటే, ఎవరి స్వేచ్ఛను కూడా ప్రభు అడ్డగించడు. దర్శిస్తాడు, మాట్లాడతాడు, ఛాన్సులు ఇస్తాడు, చివరి శ్వాస విడిచేంత వరకు కూడా అవకాశాలు ఇస్తాడు. ఇక మారకపోతే నువ్వు చేయగలిగిందేం లేదు, నేను చేయగలిగిందేం లేదు. మన వాళ్ళు ఊపిరున్నంత వరకు, బతికున్నంత వరకు వాళ్ళ మార్పు కోసం ప్రార్థన చేయటమే మన పని. పౌల్లాగా విజ్ఞాపన చేయటమే. నిత్య జీవానికి నిర్ణయింపబడిన వాళ్ళు, మెత్తని హృదయం కలిగిన వాళ్ళు, దీన మనసు కలిగిన వాళ్ళు, తెలిసి తెలియక హృదయాన్ని కఠినపరుచుకుని ఉంటే వాళ్ళు మార్పు చెందుతారు, లైన్లోకి వస్తారు. తెలిసి ఫరోగాళ్ళలాగా హృదయాన్ని కఠినపరుచుకున్న దౌర్భాగ్యులు పోతారు, చేయగలిగింది ఏం లేదు. కాబట్టి ఇందు మూలంగా మీ 50 మందికి తెలియజేయటం ఏమనగా, మీకున్న ధర్మ సందేహానికి సమాధానం ఇచ్చానని అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం. ఇకపోతే రెండో పాయింట్ ఉంది. ఇశ్రాయేలీయులందరూ మారు మనసు పొందవలనని నా హృదయాభిలాషయు, నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి అని పౌలు చెప్పిన మాటను బట్టి కొందరు మారారు, కొందరు మారలేదు. ఎందుకు అలాగంటే, మన జీవితంలో కూడా కొందరు మారతారు, కొందరు మారరు. ఎందుకు అలాగంటే, అందరినీ దర్శిస్తాడు, అందరికీ తన వాక్కు వినిపిస్తాడు. కొందరు హృదయం మెత్తగా ఉంటుంది, లోబడతారు, కొందరు కఠినపరుచుకుంటారు. మెత్తని హృదయం గల వారిని దేవుడే ప్రేరేపిస్తాడు. ఈరోజు కోటానికి వచ్చి కూర్చున్నావు, రాత్రి ఆల్ నైట్కి వచ్చావు,
ఎలా వచ్చావు, ఎలా కూర్చున్నావు? దేవుడే నీ హృదయాన్ని ప్రేరేపించాడు కాబట్టి ఇక్కడ దాకా రాగలిగావు. దేవుడు నీ హృదయాన్ని ప్రేరణ చేయకపోతే, బలపరచకపోతే రాలేవు నువ్వు. వెళ్ళు, ఆల్ నైట్కి వెళ్ళు, ఈరోజు నా సన్నిధికి రా, మిగిలిన పనులన్నీ పక్కన పెట్టు, నువ్వు నాతో గడుపు రా అని పట్టుకొచ్చాడు, ప్రేరేపించాడు. నీ హృదయం మెత్తనిది, లోబడింది, వచ్చి కూర్చున్నావు ఇక్కడ. అదే నేను వెళ్ళను అని కఠినపరుచుకుంటే తాడు కట్టి ఏడ్చుకొస్తాడా? పొరపాటును కూడా చేయడు, ప్రేరేపిస్తాడు. ప్రార్థన చేయమని ప్రేరేపిస్తాడు, వాక్యం చదవమని ప్రేరేపిస్తాడు, పరిశుద్ధతను కాచుకోమని ప్రేరేపిస్తాడు, నోరు కంట్రోల్ చేసుకోమని ప్రేరేపిస్తాడు, నీతి ప్రవర్తనను కాపాడుకోమని ప్రేరేపిస్తాడు, దుర్లాభమును అపేక్షించొద్దని ప్రేరేపిస్తాడు, దుర్లాభాన్ని విసర్జించు ప్రేరేపిస్తాడు. ప్రతి చోట నీతో మాట్లాడుతుంటాడు, చెప్తుంటాడు. విని లోబడి తప్పించుకుంటే ధన్యుడు, ధన్యురాలివి. మనసు కఠినపరుచుకుంటే దాని ఫలితాలు నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. ఫలితాలు అనుభవించేటప్పుడు చెప్తాడు, వద్దని చెప్పా కదా, విన్నావా, కాబట్టి అనుభవించాల్సిందే అంటాడు. కాబట్టి ప్రియులారా, మనుషులు వ్యక్తులు గనుక, వ్యక్తులకు వ్యక్తిగత స్వేచ్ఛనిచ్చాడు గనుక మన వ్యక్తిగత స్వేచ్ఛను ఎప్పుడూ దేవుడు అడ్డగించడు. ప్రేమను బట్టి మనల్ని హెచ్చరిస్తాడు, వ్యక్తుల చేత హెచ్చరింపజేస్తాడు, కొన్ని ప్రతికూల పరిస్థితులు కల్పించి మనం ఆలోచించేటట్టు చేస్తాడు. అయినా విధేయత చూపకపోతే అప్పగిస్తాడు. ఆ మాట కూడా బైబిల్లో ఉంది. రోమాపత్రిక, అదే రోమాపత్రిక మొదటి పేజీ తీయండి. రోమాపత్రిక మొదటి అధ్యాయము 24వ వచనం చూడు. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. దేవుడే అప్పగించేస్తాడట. కింద చదువు. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమె అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. దేవుడు అప్పగించేస్తాడట. చూడండి 28. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అంటే చోటు సంపాదించడానికి ట్రై చేస్తాడు, ఎంతకీ చోటు ఇవ్వకపోతే అప్పగిస్తాడు. ఇంకా చేయగలిగింది ఏం లేదు, అనుభవించురా నువ్వు అని. మనం ఏం చేయాలి చెప్పండి? దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం. విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం. దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం. విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం. దేశ ప్రజల కోసం, ప్రియమైన ప్రజల కోసం. దేశ ప్రజల కోసం, ప్రియమైన ప్రజల కోసం. దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం. విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం. దేవునికి మహిమ. అమ్మా, నీవు అలా ప్రవర్తించొద్దు, నువ్వు అలా చెయ్యొద్దు, అది నీకు మంచిది కాదని దేవుడు మాట్లాడతాడు, వార్నింగ్ ఇస్తాడు. నీ మనసును నువ్వు కఠినపరుచుకుంటే తర్వాత జరిగే పరిణామాలు నీ నెత్తి మీదకే వస్తాయి. అవి అనుభవించేటట్టు చేస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను పదే పదే దర్శిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక ఎదిగిన కొడుకు కూతురికి నువ్వెంత స్వేచ్ఛనిస్తావో నీకు కూడా దేవుడు అంతే స్వేచ్ఛనిచ్చాడు. ఎదిగిన కొడుకు నువ్వు ఆపుతావా? నా ఇష్టమ్మా, నా ఇష్టం నాన్న, ఏంది సరేరా నీ ఇష్టం అంటే చేసేదేముంది. దేవుడు కూడా అంతే. రా, నా సహవాసానికి రా, నాతో గడుపు, నా శక్తిని పొందుకో, నా శక్తితో నింపబడు, లోకానికి దీవెనకరంగా మారుతావు.
లోకానికి ఆశీర్వాదకరంగా మారుతావు, ప్రయోజనకరంగా మారుతావు. అని దేవుడు మాట్లాడతాడు. దేవునికి అందుబాటులోకి రావాలి మనం. ప్రార్థనకు పిలుపునిస్తాడు, రమ్మంటాడు, కానీ బలవంత పెట్టడు. వాక్య ధ్యానానికి పిలుపునిస్తాడు, బలవంత పెట్టడు. సేవ చేయమని పిలుపునిస్తాడు, బలవంత పెట్టడు. అర్థమైందా? దర్శిస్తుంటాడు, మాట్లాడుతుంటాడు, ప్రేరణ కలుగజేస్తుంటాడు. అలాగే మారు మనసు కోసం కూడా పిలుపునిస్తాడు. రా, మారు మనసు పొంది బాప్తిస్మం పొందు అని పిలుపునిస్తాడు. ఎవరినన్నా బలవంత పెట్టమన్నాడా? బలవంతంగా బాప్తిస్మం ఇవ్వమని ఒక్క చోటన్నా ఉందా? స్తోత్రం. అలాగాని ఒక్క చోట ఉన్న మొత్తాన్ని తాడుగట్టి ముంచేవాడిని. మొత్తాన్ని రోడ్డు పక్కన డ్రమ్ ఒకటి పెట్టుకొని ముసుకేయటం, ముంచటం, పంపించటం, తర్వాత తిప్పల తర్వాత. కానీ ఆ ఛాన్స్ ఇవ్వలా. వాళ్ళకై వాళ్లే రావాలి, తాము పాపులమని ఒప్పుకోవాలి, పాపాన్ని విసర్జించాలి, వారి కోసం యేసు సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడని నమ్మాలి. ఇది స్వచ్ఛందంగా వాళ్ళు ఒప్పుకుంటేనే రక్షణ. రక్షణ 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 రక్షణ. రెండోది ఈసారి ఎప్పుడన్నా చెప్తా. ఫస్ట్ పాయింట్ మీకు క్లియర్గా అర్థమైతే చాలు. దేవుడు మిమ్మల్ని బలవంత పెట్టడు, ప్రేరేపిస్తాడు, ప్రేరేపిస్తాడు, ప్రేరేపిస్తాడు. ఎంత మెత్తగా నువ్వు లోపడతావు అంత ఎక్కువగా దేవుడు నిన్ను దర్శిస్తూ ఉంటాడు. ఎంత ఎక్కువగా నువ్వు విధేయత చూపుతావో అంత అందుబాటులోకి వస్తాడు దేవుడు నీకో. నువ్వు ప్రార్థించి ఎవరి కోసం, ఎవరి మార్పు కోసం అడుగుతున్నావో వాళ్ళని కూడా దర్శిస్తాడు నీ ప్రార్థనను ఆధారం చేసుకొని. లోబడిన వాళ్ళందరికీ రక్షణ, లోబడని వాళ్ళందరికీ శిక్ష. రక్షణకు ప్రేరేపిస్తాడు, సహవాసానికి ప్రేరేపిస్తాడు. నిజమండి, మన సహవాసాన్ని ఎంత ఇష్టపడతాడో దేవుడు. ఆయన సహవాసాన్ని ప్రేమించి ఆయన సన్నిధి కోసం పరితపించే వాళ్ళు ఎంతమంది ఈరోజు సమాజంలో. మనకు ముందు తరాల భక్తులు దేవునితో నడిచారు, దేవునితో సహవాసం చేశారు, దేవునితో సాంగత్యం చేశారు. వాళ్ళ దగ్గరికి ఎంత తగ్గించుకొని వచ్చాడో తెలుసా ఆయన? మీరు నమ్ముతారో నమ్మరో, డైరెక్ట్గా వ్యక్తిలాగా వచ్చాడు వాళ్ళ దగ్గరికి. వ్యక్తిలాగా వచ్చి కూర్చున్నాడు, వాళ్ళతో సహవాసం చేశాడు. పాత క్రొత్త నిబంధనలో నిరూపణలు ఉన్నాయి. ప్రాక్టికల్ లైఫ్లో కూడా కొంతమంది ఆయన అనుభవించారు. రియల్గా వ్యక్తిలాగా వచ్చి మనుషులతో మాట్లాడాడు. గతంలో చెప్పాను నేను, కొంతమంది వ్యక్తుల దగ్గరికి ఆయన వ్యక్తి రూపంలో వచ్చి మాట్లాడిపోయాడు. అసలు దేవుని కొరకు ఆకలి ఎంతమందికి ఉంది? అసలు తమంతట తాము హృదయమంతటితో దేవునికి వెళ్ళి ఎవరు తిరుగుతారో, దేవుని గురించి ఎవరు ఆలోచిస్తారో, దేవుని కోసం ఎవరు పరితపిస్తారో వాళ్ళని దృష్టిస్తూ ఉంటాడు ఆయన. దావీదు మనసు అలా పరితపించింది, దావీదుకు అందుబాటులోకి వచ్చాడు దేవుడు. పౌలు మనసు అలా పరితపించింది, పౌలుకు అందుబాటులోకి వచ్చాడు దేవుడు. నతనయేలు మనసు అలా పరితపించింది, అందుబాటులోకి వచ్చాడు దేవుడు. అబ్రహాం మనసు పరితపించింది, అందుబాటులోకి వచ్చాడు దేవుడు. ముంగమూరి దేవదాసయ్య గారి పేరు ఎంతమంది విన్నారు? బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు. చిన్న ప్రాయములో ఆయన ఉన్నప్పుడు, చాలా చిన్న ప్రాయం నుంచి ఆయన దేవునితో నడిచిన భక్తుడు. 6 ఏళ్ల ప్రాయములో ఆయన ఉన్నప్పుడు తల్లిదండ్రిని కోల్పోయాడు. పినతండ్రి దగ్గర పెంచబడ్డాడు. 1 సంవత్సరం తర్వాత ఆయన కూడా చనిపోయాడు. ఈయనని మిషన్ స్కూల్లో చేర్చి ఆ 6 సంవత్సరాల ప్రాయములో ఒక చిన్నవాడిని ప్రార్థన చేయమని ఒక బల్ల మీద నిలబెడితే పరలోక ప్రార్థన చేశాడు, విశ్వాస ప్రమాణం చెప్పాడు. ఈ రెండిటితో పాటు ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు ఆ చిన్న వయసులో. యేసు ప్రభువా, నేనున్న వయసులో నీవున్నప్పుడు నీవెలాగు నడిచితివో, ఎలాగు బ్రతికితివో, ఇదిగో ఈ వయసులో నేను కూడా నీ వలె బ్రతుకున్నట్లు నాకు సహాయము చేయమని ప్రార్థన చేశాడంట ఆ వయసులో.
ఆ చిన్నవాడిని ఉంచుకోవడానికి మిషన్ ఇష్టపడకపోతే పరీక్ష చేయాలని చెప్పని ఆయన్ని పరీక్ష చేస్తే ఆ మాటలో బలికాడు ఆయన. మనిషి చూస్తే చిన్నోడు 6 ఏళ్ల ప్రాయం కలిగిన వాడు ఇంత ఆలోచనాత్మకమైన ప్రార్థన చేశాడేంటని మైండ్ పోయింది వాళ్ళకి. అంటే అప్పుడు అర్థమైపోయింది, చిన్నవాడు దేవునితో ఉన్నాడు, దేవునితో నడుస్తున్నాడు, అందుకే ఈ జ్ఞానం ఇతనికి ఉన్నది అని వాళ్ళు గ్రహించారు. ఎంత లీనమైపోయాడంటే ఆయన దేవునితో, ఎంత అనుబంధం ఏర్పరచుకున్నాడంటే దేవునితో. ఈరోజు అందరూ వినండి, యవనస్తులు, చిన్నలు, పెద్దలు, పిల్లలు కూడా వినండి, ముసలోళ్ళు, కుర్రోళ్ళు అందరూ వినండి. ఈ ఒక్క మొక్క చెప్పి ప్రార్థన చేస్తా. చెప్పేదా? ఎంతమంది చెప్పమంటారు? చేతులు ఎత్తండి. పాపం రాత్రి ఆన్లైన్ చేశారు, మీ ఎగసాట్లు చూడలేక అల్లాడిపోతున్నాను నేను. ఏందో ఒక్కరోజు నిద్రగాస్తే మన మొఖాలు చూడాచి కాదు, వరద బాధితుల మొఖాల్లాగా ఒక్కరోజే నిద్రగాసింది. అది కూడా మళ్ళీ సగం పూట నిద్రపోయారు కూడా. అయినా సరే మొఖాలు, ఆ దుప్పట్లు నా దాకా వస్తాయో రావు, ఆ గిన్నెలు నాకు ఇస్తారో ఇయ్యరో అన్నట్టు పెట్టారు ఫేసులు. అందుకే వదిలేస్తే ఇబ్బంది పడవాకండి. 12 ఏళ్ల ప్రాయము గల చిన్న బాబులాగా యేసయ్య వచ్చాడు ఆయన ఉన్న దగ్గరికి. ఆయన వచ్చిన సమయంలో ఈయన బజారుకి వెళ్ళాడంట. ఆయన చరిత్రలో ఉంది, ఆయన సాక్ష్యం పుస్తకంలో ఉంది. చదవండి, ఇంట్రెస్ట్ ఉంటే. భక్తుల చరిత్ర చదవండి, అట్టనన్న రేపు పడతారు. ఆయన బజారుకి వెళ్ళాడు. అప్పుడు వచ్చాడు ఓ చిన్న పిల్లవాడు, ఆయన వయసు పిల్లవాడులాగా వచ్చి దేవదాస్ దేవదాస్ అని 3 సార్లు పిలిచాడంట. ఆయన అక్క వరుస ఆమె ఉంది, అక్క లేడు బాబు అని చెప్పిందట. సరే నేను వెళ్ళానని చెప్పు అన్నాడు. ఎవరో బాబు వచ్చాడు, దేవదాస్ నీ కోసం వచ్చేలేనని చెప్పమన్నాడు. ఎవరు వచ్చారో ఆయనకు తెలుసు. ఆయన ఎవరితో స్నేహం చేస్తున్నాడో ఆ ప్రాణ స్నేహితుడే వచ్చిపోయాడు. ఆ ప్రాణ స్నేహితుడే వచ్చిపోయాడు. బహుశా నాకు తెలిసి ఆ టయానికి ఆయన దగ్గర కూర్చుంటాడేమో. మళ్ళీ మరుసటి రోజు కూడా వచ్చాడు. ఈయన మళ్ళీ బజారుకు పోయాడు. ఏదో తెమ్మని పంపిస్తున్నారు, మరి పెద్దలకు విధేయత చూపాలి కదా. ఆయన వచ్చే టయానికి ఈయన పోతున్నాడు. మళ్ళీ వచ్చి చెప్పి మళ్ళీ పిలిచి 3 సార్లు దేవదాస్ 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 3 సార్లు పిలిచి, లేడు బాబు రోజు వస్తున్నావు, నువ్వు వచ్చే టయానికి బజారుకి వెళ్తా ఉన్నాడు. సరే నేను వచ్చానని చెప్పు అని మళ్ళీ పోయాడు. ఎవరు నువ్వు అంటే నేనెవరో ఆయనకు తెలుసులే, నువ్వు చెప్పు అని పోయాడంట. మళ్ళీ వచ్చినప్పుడు చెప్పింది అక్క, ఆ బాబు ఎవరో విచిత్రంగా ఉన్నాడు రా, నిన్ను అడుగుతున్నాడు, నువ్వెవరో చెప్పంటే నేనెవరో ఆయనకు తెలుసులే, నేను వచ్చానని చెప్పని పోతున్నాడు, ఎవరు అని అడిగింది. ఈయనకు తెలుసు ఆయన ఎవరో. మళ్ళీ 3వ రోజు కూడా వచ్చాడు. 3వ రోజు కూడా వచ్చి దేవదాస్ దేవదాస్ అని పిలిచి ఆయన బజారుకు పోయాడని తెలుసుకొని చెప్పినప్పుడు మళ్ళీ అదే చెప్పాడు, నేను వచ్చిపోయానని చెప్పు. ఆయన నడుస్తా వెళ్తా ఉన్నాడంట. బాబు రోజు వస్తున్నావు, పిలుస్తున్నావు, నేను వచ్చిపోయానని చెప్పు అంటున్నావు, నేనెవరు ఆయన తెలుసు అంటున్నావు, ఎవరు, నీ పేరేంటి అంటే పోతా పోతానే ఆ మలుపు తిరుగుతా ముందుకెళ్ళాడు. నా పేరు వాక్యం అనిపోయాడంట. నా పేరు వాక్యం. ఆ మాట విని ఈమె, ఏంది ఈ పేరు విచిత్రంగా ఉంది, వాక్యం ఏందని కొంచెం పరుగున ముందుకెళ్ళి చూస్తే ఎవరు కనపడలే అక్కడ. ఎంత అనుబంధం ఏర్పరచుకున్నాడో చూడు యేసయ్యతో. అది భక్తి, అది సహవాసం. నా దేవుడు అన్యాయస్తుడు కాదు, నా దేవుడు పక్షపాతి కాదు. హృదయం అంతటితో ఆయనను ప్రేమించి ఆయనను వెతికితే నీ కోసం దిగొస్తాడు రా తల్లి, నీ కోసం దిగొస్తాడు నాన్న, నీ కోసం దిగొస్తాడు నా యేసయ్యా. నా యేసయ్య దిగొస్తాడు, నీతో గడుపుతాడు, నీతో మాట్లాడతాడు. కానీ నీ హృదయం అంతటితో ఆయన్ని ప్రేమించాలి. నీ గుండె ఆయన కోసం పరితపించాలి. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు.
వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, సిరి సంపదల ఆశ నాకు లేదు, సిరి సంపదల ఆశ నాకు లేదు, నీ పాద సన్నిధి నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. దేవునికి మహిమ. 3 సార్లు ఆయన రాలేదని ఆయన కోసం వచ్చి బాలుడయ్యున్న దేవదాస్ దగ్గరికి బాలుడుగానే వచ్చాడు, సహవాసానికి వచ్చాడు, సహవాసగాడిలాగా వచ్చాడు. ఏం పేరయ్యా నీ పేరంటే వాక్యం అని చెప్పి వెళ్ళాడు. నీకోసం వస్తాడా? నీకోసం వస్తాడా? అసలు అంత ప్రేమించావా? అంత లీనమయ్యావా? అంత కనెక్ట్ అయ్యావా దేవుడికి? అంత వశపరుచుకున్నావా దేవుడిని? అంత అందుబాటులోకి వెళ్ళావా దేవుడికి? 12 ఏళ్ల లోపు వయసోడు, సిగ్గేసిందా చదివినప్పుడు? నిజంగా నా కోసం వస్తాడా యేసయ్య? అలాగా నా కోసం కూడా వచ్చాడు. తమిళనాడు ఆదరికి చెన్నై నుంచి 500 కిలోమీటర్ల దూరం అవతలికి తెలియని ప్రాంతానికి వెళ్ళి రిటర్న్ ప్రయాణమై ఛార్జీకి డబ్బులు లేని స్థితిలో వేరే వాడు ఇచ్చిన డబ్బులు తీసుకొని ఛార్జీకి పెట్టుకొని వస్తున్న మార్గంలో డబ్బులు ఏం చేయాలో, ఎటు పోవాలో, ఎలా చేయాలో ఏమీ తెలియని పరిస్థితుల్లో ఎవరో ఒక అనామకుడిలాగెక్కి అంతా తమిళ భాష మాట్లాడే మనుషుల మధ్యలో తెలుగులో నన్ను బలకరించాడు. రెండు చేతుల్లో ఆహార పదార్థాలు ఉన్నాయి. చెన్నైలో రైలు దిగిన తర్వాత మళ్ళీ ట్రైన్ ఎక్కించి టికెట్ తీసుకోవాకు అని చెప్పాడు. ఎందుకు తీసుకోవద్దంటే నేను రైల్వే అధికారినిలే అన్నాడు. నేను చేరాల్సిన గమ్యం వరకు దారి పొడవునా నాతో మాట్లాడుతూ నాకు ఆకలైనప్పుడల్లా ఆహార పదార్థాలు అందిస్తూ 2 ప్యాకులు తినలేక తెచ్చా. ప్రయాణం బయలుదేరేటప్పుడు కన్నీరు పెట్టుకున్నా, ఛార్జీ కూడా డబ్బులు లేవు ప్రభా, నా పరిస్థితి ఏందని. నాతో నడిచాడు, ప్రయాణం చేశాడు, నాకు ఆహార పదార్థాలు ఇచ్చాడు. నాకు పైసలు లేవే అన్న చింత కలగనేలా. నేను చేరాల్సిన గమ్యస్థానం సమీపంలోకి వచ్చి ముందు ఆయన దిగాడు. తర్వాత వచ్చే స్టేషన్లో నువ్వు దిగమన్నాడు. మమ్మల్ని ఎవరు అడ్డగించాలా, ఎవరు ప్రశ్నించాలా, ఎవరు టికెట్ అడగాలి, ఎవరు ఆక్షేపించాలా? మరి ఎవరై ఉంటారు? నన్ను మాట్లాడింది, నన్ను పలకరించింది, నా కడుపు నింపింది, ఛార్జీకి పైసలు లేకపోతే ఆయన నా పక్క నుండి నడిపించి తీసుకొచ్చింది ఎవరై ఉంటారు? నేను నా ప్రభువే అనుకుంటున్నాను. నాకున్న అనుభవాలు, ఆ భక్తున్నంత అనుభవాలు లేకపోయినా ఎంతో కొంత నాకున్నాయి. నేను కూడా తపన పడతాను ఆయన కావాలని. భక్తులతో సహవాసం చేసిన దేవుడు, భక్తులతో నడిచిన దేవుడు నీతో కూడా సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వంత ఆకర్షించగలవా యేసయ్యని?
నీ దగ్గర వెండి అడగడు, బంగారం అడగడు, ఏ మూల్యాలు అడగడు. నీ ప్రేమని, ఆసక్తినే కోరుకుంటాడు. నీ హృదయం ఆయన కోసం పరితపిస్తుందా? ఆయన్నే వెతుకుతుందా? ఆయన కోసమే ఆరాటపడుతుందా? అట్లయితే నీ కోసం ఆ మహిమను వదిలిపెట్టి మళ్ళీ నీతో సహవాసం చేయడానికి భూమి మీదికి రావడానికి నా ప్రభు సిద్ధం. నాడు బిలాము దగ్గరకు వచ్చి మాట్లాడాడు, అబ్రహాం దగ్గరకు వచ్చి మాట్లాడాడు, నోవాహు దగ్గరకు వచ్చి మాట్లాడాడు, హనోకుతో నడిచాడు. అబద్ధాలా? కానీ ఏది దేవుణ్ణి ప్రేమించే గుండె? ఏది? అయిపోయింది కోటం, ఆకలి అవుతుంది, ఒక ముద్ద తింటాం, కాసేపు అడ్డం పడతాం, ఎండ తప్పించుకుంటాం, చిన్నగా లెగుతాం, ఆ సెల్లు తీస్తాం, ఏడుంది కత్తి, కత్తి కత్తి ఏడుంది కత్తి, రామ్మ బయటికి అని దాన్ని తీస్తాం, తీసిక దానిలో ముఖం పెడతాం, ఇందదంతా పోయిద్ది, ఇంటికి పోయేసరికి శూన్యం. ఏమన్నా అక్క ఇదేగా బతుకులన్నీ? అవన్నీ పక్కన పెట్టి మౌనంగా కూర్చొని దైవ ధ్యానం చేసేవాళ్ళు ఎంతమంది? దేవుని రాక కోసం ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది? దేవుని సన్నిధి కోసం పరితపించే వాళ్ళు ఎంతమంది? ప్రభువా నా దగ్గరికి రావా, నాతో కూర్చోవా, నన్ను దర్శించవా, నాతో మాట్లాడవా, నాకు నువ్వు కావాలయ్యా, నేను నీ కోసం చూస్తున్నా దేవా, నా గుండె నీ కోసం కొట్టుకుంటుంది, నా కళ్ళు నిన్నే వెతుకుతున్నాయి ప్రభు. నీ హృదయమంతటితో నువ్వు ఆయన సన్నిధిని నిరంతరం వెతికినప్పుడు ఉండగలడా నీ దగ్గరికి రాకుండా? ఆగగలడా నీ దగ్గరికి రాకుండా? ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు వారిని దాటించిన తర్వాత యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాను. ఎవరి కోసం ఒంటరి అయ్యాడో తెలుసు యేసయ్యకి. దిగొచ్చాడు యాకోబు దగ్గరికి. యాకోబు దగ్గరికి వచ్చి యాకోబును సరిచేసి యాకోబును ఆశీర్వదించి, యాకోబు కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంటే ఏమన్నాడో తెలుసా? యాకోబు తెల్లవారుతుంది, ప్రజలు వస్తారు, నేను ప్రజలకు కనపడను, నాకు ఇష్టం లేదు, నువ్వు నా భక్తుడివి, నీకోసం వచ్చాను, వదిలిపెట్టు, వెళ్ళాలి నేను. అయ్యా 21 సంవత్సరం ఊడిగం చేసే ఒక్క ఆడ మనిషి కోసం ఎంత ప్రేమించానో ఊహించవచ్చు నువ్వు. 7 ఏళ్ళు ఆమె కోసం కొలువు చేస్తే వాళ్ళయ్యా ఇంకొక ఆమెను ఇచ్చాడు. మళ్ళీ 7 ఏళ్ళు కొలువు చేసి 14 ఏళ్ళు చేస్తే ఏమని ఇచ్చాడు? ఇచ్చినందుకు కృతజ్ఞతగా మరొక 7 ఏళ్ళు చేశాను. ఆ ఒక్క ఆడ మనిషి పేరు మీద 21 సంవత్సరం ఖర్చు పెట్టిన ప్రేమికుణ్ణి, అంత ప్రియమైన భార్యను కూడా వదిలేశాను ప్రభువా నీకోసం. నా పిల్లలు, భార్యలు, ఈ సంపద, మందలు నాకు ఏవి పట్టట్లా, నాకు నువ్వు కావాలి, ఇప్పుడు రావాలి నువ్వు, లేకపోతే నాకు లైఫ్ లేదు. నేను మోసపరిచాను అని అనుకున్నా కానీ వరుసగా మోసపోయా, గాయాలమయమైపోయా, నా వల్ల కావట్లా. ఈ క్షణాన నువ్వు రాకపోతే రేపు అనేది నాకు ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లా. నా హృదయం అంతా గాయమైపోయింది ప్రభు, నా బ్రతుకు శూన్యమైపోయింది ప్రభు. సొంత వాళ్లే శత్రువులై నా ప్రాణము తీయగోరుచున్నారు, నా చావును ఎదురు చూస్తున్నారు. నాకు ఆదరణ లేదు ప్రభు, నాకు ఓదార్పు లేదు ప్రభు. ఆశీర్వాదం పొందాను అనుకున్నాను కానీ శాపం పొందినట్టుంది నా బతుకు. నా కోసం రావా, నువ్వు వస్తేనే నా లైఫ్, లేకపోతే లేదని కూర్చున్నాడు. యాకోబు హృదయం అంతటితో ఎదురు చూసిన ఎదురు చూపు ఫలించింది. మధ్యరాత్రికి వచ్చేసాడు, దిగొచ్చాడు. ఒక నరుడు మగ్దలీన ఏడ్చింది, నా యేసు దేహాన్ని ఎవరు ఎత్తుకొని పోయారు, నా ప్రభువేడి, ఎవరు తీసుకెళ్లారు, నా యేసు 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 అని ఏడుస్తుంది. ఆగలిగాడా? మగ్దలీన దాటిపోయాడా? లేదు. మగ్దలీన హృదయమంతటితో యేసును ప్రేమించి, యాకోబు హృదయమంతటితో ప్రభువుని వెతికాడు. దిగొచ్చి యాకోబుతో మాట్లాడి
ఆ మాటలు భలే ముచ్చటేస్తాయండి. తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్ము అంటే గుట్టుకొచ్చాడు భక్తుడి దగ్గరికి. అందరి దగ్గరికి రాడు, తనను వెతికిన ప్రియమైన భక్తుని దగ్గరికి దిగొచ్చాడు. యాకోబు దేవుడేగా నీ దేవుడు, మగ్దలీన దేవుడేగా నీ దేవుడు నా దేవుడు, దేవదాసు దేవుడేగా నీ దేవుడు నా దేవుడు. వారి దగ్గరికి అయ్యా అని ఆర్తధ్వని చేసినప్పుడు దిగొచ్చిన నా తండ్రి నీ దగ్గరికి ఎందుకు రాడు? నీ దగ్గరికి ఎందుకు దిగిరాడో? నిన్నెందుకు దర్శించడు? నీతో ఎందుకు మాట్లాడాడు? నువ్వు ఆయన ప్రేమిస్తే, నువ్వు ఆయన వెతికితే, ఆయన సన్నిధిని కోరుకుంటే, నీ గుండె నిరంతరం ఆయననే 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 అన్వేషిస్తే, నీ దగ్గరికి రాక ఎవరి దగ్గరికి వస్తాడు? నీతో మాట్లాడక ఎవరితో మాట్లాడతాడు? నీతో సహవసించక ఎవరితో సహవసిస్తాడు? శక్తిని నీకివ్వక ఎవరికి ఇస్తాడు? ఆలోచించి ప్రార్థన చేయి. ఇప్పటిదాకా చెత్త కోసం వెతికావు, చెత్త కోసం ఆలోచించావు. చెత్త కోసం కాదు, లోకం కోసం కాదు, నా తండ్రి కొరకు ఎదురు చూడు, నా ప్రభువుని ప్రేమించు.